విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పలుపున బయలుదేరినటువంటి అనేక మంది రాక్షసులు కృష్ణుణ్ణి నిర్జించాలని శతధా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా చేసినటువంటి ప్రయత్నంలో ఎన్ని మాటలు విఫలమైనప్పటికీ, భగవంతుని యొక్క తేజస్సు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా వారు మాత్రం నిరంతరం ఆ ప్రయత్నాన్ని ఆపకుండా జరుపుతూనే ఉంటారు. భగవంతుని యొక్క ఉనికి జాగ్రత్తగా పరిశీలనం చేస్తే స్పష్టంగా కనపడుతూనే ఉన్నప్పటికీ, తెలుస్తూనే ఉన్నప్పటికీ దానిని విస్మరించి కేవలము తన యందే కర్తృత్వాన్ని నిక్షేపించుకుని తాను శరీరంతో చిరంజీవిగా ఉండిపోవాలని, తాను భోగములను అనుభవించాలని తాపత్రయపడడమే రాక్షసత్వం. భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, ఆయన చేసినటువంటి నియమము ఉన్నది. ఆయన ఏది అనుకున్నాడో, ఆయన ఏ నియమాల్ని విధించాడో అవే జరుగుతూ ఉంటాయి. వాటికి ఒడంబడి బ్రతికి ఆయన చెప్పినట్టు జీవిద్దాం అనుకున్నటువంటి తత్వమే భక్తి. కాబట్టి రాక్షసుల యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, వారు నిరంతరము కూడా భోగలాలసులై ఈ శరీరంతో ఉండిపోయి అవసరమైతే మనం భగవంతుణ్ణి కూడా పరిమార్చగలమనేటటువంటి పూనికతో ఉంటారు. అందుకే పళ్ళు రానటువంటి పిల్లలందరినీ కూడా వెతికి వెతికి చంపేస్తే, అందులో ఆ యోగమాయ ప్రకటించినట్లుగా ఆమెతో పాటుగా జనించినటువంటి కుమారుడు వేరొక చేత సంస్కృతి పొందుతూ కంసుణ్ణి సంహరించడానికి సిద్ధపడుతుంటే ఆయనని చంపడం సాధ్యమవుతుందనేటటువంటి ఉద్దేశ్యంతో అనేక మంది రాక్షసుల్ని సమావేశపరచి వాళ్ళని పంపడానికి సిద్ధపడ్డాడు. అందులో చిన్నపిల్లల్ని చంపడంలో ప్రత్యేకమైనటువంటి పూనిక కలిగినటువంటి రాక్షసి పూతన. ఆమెకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆమె తన స్తనముల యందుండేటటువంటి పాలలో విషాన్ని నింపుకుని వెళ్ళగలదు. అంతకన్నా మాతృత్వానికి కళంకం ఇంకొకటి ఉండదు. మాతృత్వము అన్న మాటకు అర్థమే, అసలు తండ్రి ఎంత మహదైశ్వర్యవంతుడైనా కూడా పుట్టిన బిడ్డని పోషించడం సాధ్యం కాదు. కానీ తల్లి మాత్రం బిడ్డ పుట్టగానే ఆ ఆనందంతో, సంతోషంతో, నా బిడ్డ అన్న భావనతో తన స్తనముల నుండి ఊరినటువంటి పాలు పట్టి పోషిస్తుంది. అందుకే మాతృదేవో భవ అని సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైనటువంటి పరబ్రహ్మము ఈ భూమి మీద కరచరణాదులతో కదలాడితే అది మొట్టమొదటి స్వరూపంగా భగవంతుడుగా భాసిల్లుతున్నది మాతృమూర్తియేనని శాస్త్రము ఆమెకు నమస్కారం చేయించింది. అటువంటి మాతృత్వానికే కళంకమైనటువంటి విధానంలో బయలుదేరగలిగినటువంటి వ్యవస్థ కలిగినది పూతన. ఆమె తన స్తన్యముల యందున్నటువంటి పాలలో విషాన్ని పుచ్చుకుని ఆ విషంతో కూడినటువంటి పాలని పసిపిల్లలకి ఇస్తూ ఎంతమంది పిల్లల్ని పరిమార్చిందో. ఒక్కొక్క ఊరు మీదికి వెళ్ళడం, అక్కడ కొత్తగా పుట్టినటువంటి పిల్లలు ఎవరున్నారో చూడడం, వాళ్ళు పళ్ళు రాని పిల్లలైతే ఖచ్చితంగా కంసుడికి ప్రమాదకారులు అని నిర్ధారించుకుని వాళ్ళకి పాలు ఇచ్చి చంపేస్తూ ఉంటుంది. అలా ఆమె ఎన్నో ఊళ్ళకి వెళ్ళింది, ఎంతోమందిని సంహరించింది. ఆమె కామరూపి, ఆకాశగమనం ఉంది. తను కోరుకున్న రూపాన్ని ఆమె పొందగలదు. రాక్షసులకు ఉండేటటువంటి భిన్న భిన్నమైనటువంటి శక్తులలో అదొకటి. ఆమె ఆకాశమనందు సంచరించి వెళుతూ ఉంటుంది, భూమి మీద తిరగగలదు. అపారమైనటువంటి శక్తి కలిగినది కాబట్టి ఆమె ఆ విధమైనటువంటి రీతిలో ప్రవర్తించగలిగినటువంటి శక్తిని పొంది ఉంది. ఇంతమందిని పరిమార్చగలిగినటువంటి క్రూరత్వంతో కూడుకున్నటువంటి ఆ రాక్షసి బయలుదేరి వ్రేపల్లె మీదుగా వచ్చింది. అక్కడ ఈ నందయశోదలు, రోహిణి ఎక్కడున్నారో అక్కడ చిన్ని కృష్ణుని యొక్క ఉనికిని ఆమె గ్రహించింది. శ్రీకృష్ణ పరమాత్మని కూడా పరిమార్చాలనేటటువంటి సంకల్పంతో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో అటువంటి రూపాన్ని పొంది భూమి మీదకు వచ్చింది. ఆమె నడయాడి వెడుతుంటే ఆమె కొప్పులో ధరించినటువంటి మల్లెపూల సువాసనకి, అందులో ఉన్న మకరందానికి తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆమె వెంట వెడుతున్నాయి. ఆమె పాదములకు పెట్టుకున్న మంజీరములు, ఆమె పెట్టుకున్నటువంటి భూషణములు, ఆమె యొక్క రూపము
ఎలా ఉన్నాయంటే సాక్షాత్తుగా లక్ష్మీదేవియే ఈ వ్రేపల్లకి వచ్చి నడిచి వెడుతోందా అనేటటువంటి భ్రాంతి అక్కడ ఉన్నవారందరికీ కలిగింది. అందుకే సిరిమమ్ము ప్రతకంగ చూచుటకునై శృంగారవేషంబుతో నరుదేనూపు నటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ అంటారు పోతన గారు. ఆమె నడిచి వెడుతుంటే సాక్షాత్ లక్ష్మీదేవియే వెడుతోంది అని అనుకున్నారు. సిరిమమ్ము బ్రతకంగ చూచుటకునై శృంగారవేషంబుతో అరుదేనోపు నటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి తత్పరలై చూడా. అబ్బా, ఇక్కడ కృష్ణుడు పుట్టినటువంటి వేళా విశేషం. లక్ష్మీదేవే స్వయంగా మనందరినీ అనుగ్రహించడానికి ఇదిగో వ్రేపల్లెలో నడిచి వెడుతోంది అనుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంద్రియ వ్యాపారములు అణిగిపోయి ఆవిడ వంకే చూస్తూ ఆశ్చర్యపడిపోతూ ఆవిడ వెంట వెడుతున్నారు. ఆమె లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ మరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్ అన్నారు. డింబకుడు అంటే చిన్నపిల్లవాడు. దుర్జనవధ ప్రారంభకున్ కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే అంటారు. ఇంకా దుర్జనులను వధించడం ప్రారంభం చెయ్యడం అనేటటువంటి తన యొక్క క్రియాకలాపాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్న కృష్ణ పరమాత్మ. ఇటువంటి వాడు అంటే బరు భస్మానల తేజు, బూది కప్పినటువంటి నిప్పు ఏమీ రగలటం లేదనిపిస్తుంది. చూడ్డానికి బూది కప్పి ఉంది కదూ, అందుకని అగ్ని లోపల లేదు, ముట్టుకుంటే మాత్రం ఏమవుతుందిలే అనిపిస్తుంది. కానీ ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. ఆయన కూడా పసిపిల్లవాడి రూపంలో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నా పరమాత్మయే, పరమాత్మ శక్తియే. బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్. ఆ పర్యంకంలో ఆ ఉయ్యాలలో పడుకుని ఉన్నటువంటి పిల్లవాడిని చూసింది. చూసి కృష్ణ పరమాత్మని చంపాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ చిన్న పిల్లవాడిని గబగబా వెళ్ళి ఆ చేతుల్లోకి తీసుకుని తను కింద కూర్చుని పద్మాసనం వేసుకుని తొడల మీద పడుకోబెట్టుకొని స్తన్యమిచ్చి పాలివ్వడానికి ప్రయత్నిస్తోంది. ఆమె అంత అందమైనటువంటి స్త్రీ కాదు, రాక్షసి. కానీ ఇంత అందమైనటువంటి వేషం ఎందుకు కట్టింది అంటే అసలు పరమాత్మ యొక్క అందమే లోకంలో అందం. ఆయన పసిపిల్లవాడిగా ఉన్నా, యవ్వనంలో ఉన్నా, పెద్దవాడిగా ఉన్నా, ఏ రూపంతో ఉన్నా ఆయన అందము, ఆయన లావణ్యము, ఆయన ఆకర్షణ అలాగే ఉంటాయి. అందులో కృష్ణుడు అంటేనే నిరతిశయమైనటువంటి ఆకర్షణ, ఆనంద ఘనము. అటువంటి వాడి యొక్క రూపం ఎంత సమ్మోహనంగా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అంది, నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంది. తామర పువ్వు యొక్క రేకులు ఎలా ఉంటాయో అటువంటి కనురెప్పలు కలిగినటువంటి ఓ పిల్లాడా, ఎంత అందంగా ఉన్నావురా. నిజానికి నేను అందగత్తెని కాను. నేనింత అందమైన వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఒక్కసారి నా చనుబాలు ఒక్క గుక్కెడు ఒక్క గుటక గుటుక్కుమని తాగి చూడు, నీకు తెలుస్తుంది. ఇంత అందంగా ఉన్నవాడివి, ఇంత అందంగా కాళ్ళు చేతులు కదుపుతున్నవాడివి, ఇంత అందమైన కనురెప్పలు ఎత్తుతున్నవాడివి వివర్ణమైపోయి కదలకుండా అయిపోతావు. అది రాక్షసత్వం అంటే. సర్వసాధారణంగా అసలు పసిపిల్లల జోలికి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఎంత క్రూరమైన మనస్తత్వం ఉన్నవాళ్ళైనా ఓ చంటి పిల్ల కనపడితే, ఓ చంటి పిల్లవాడు కనపడితే వాళ్ళని హింసించడానికి మనసు అంగీకరించదు. పరమశత్రువైన ఆయన బిడ్డ కనపడితే అసలు ఆ శత్రుత్వం అన్న భావనే మనసులో ఎవరి యందు ఉండకూడదు. ఒకవేళ ఉన్న పసిబిడ్డ కనపడితే మాత్రం ఆ పసిబిడ్డ శత్రువుకి చెందినవాడైనా చెనకడానికి ఇష్టపడరు. పసిపిల్లల్ని చూసేటప్పటికే మనసులో అటువంటి ఆర్ద్రత కలుగుతుంది. కానీ ఈమె ఎందుటువంటి భావన కలిగిందంటే, నేను ఇంత అందమైన వేషం ఎందుకు కట్టాను, ఇంతమంది నా వెనకాతలు ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు, ఈ వేషం యొక్క ప్రయోజనం ఇంత అందంగా ఉన్నటువంటి నిన్ను పరిమార్చడమే. కాబట్టి నా చనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమారత్రావు మొయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును
సంపాలనే చేసిందో ప్రేమతో చేసిందో అన్న అనుమానం అక్కర్లేకుండా ఖచ్చితంగా ఆయన ఎందు విరోధభావంతో ఆయనని పరిమార్చాలన్న ఉద్దేశ్యంతోనే వచ్చింది. వచ్చినా ఆమె వేషం కట్టినా ఆమె ప్రవర్తిస్తున్నది మాత్రం కృష్ణ పరమాత్మను కన్న తల్లి ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తోంది, అలా నటిస్తోంది. చంపడానికి ఇచ్చిన ఆయనకి పాలిచ్చే పూలికలో ఉంది. భగవంతుని యొక్క గొప్పతనం అక్కడ ఉంటుంది. ఆయన ఈ కోణాన్ని చూస్తున్నాడు. ఈమెలో ఉన్నటువంటి రాక్షసత్వం పరిమార్చబడాలి, ఈ ఉపాధి ఇక్కడతో పడిపోవాలి. కానీ తెలిసిస్తోందో తెలియకిస్తోందో అన్న అనుమానం లేదు, చంపడానికి ఇస్తోంది. అయినా పాలివ్వడానికి ప్రయత్నిస్తోంది. ఒక తల్లి ఎలా ఇస్తుందో అలా ఇస్తోంది. కూర్చుని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తోంది. కాబట్టి ఈమె ఎందు నటన ఉన్నప్పటికీ కూడా ఆ నటన కన్నతల్లి యొక్క పాత్రని పోషిస్తోంది. ఈమె విషంతో కూడిన పాలిచ్చిన నాకు తల్లిలా పాలిస్తోంది. అది భగవంతుని యొక్క ఔదార్యం, ఆయన గొప్పతనం. అంత క్రౌర్యంతో వచ్చి భగవంతుడికి విషంతో కూడిన పాలనిద్దామనేటటువంటి ప్రయత్నం చేసిన రాక్షస స్త్రీ పట్లనే అంత మర్యాదతో ఆలోచించగలిగినటువంటి హృదయము కలిగినటువంటి పరమాత్మ ప్రేమతో పట్టుకెళ్ళి ఒక్క పటికి బెల్లం ముక్కైనా పెడదామనుకున్నవాడి యందు ఎంత పొంగుని పొందుతాడు, ఎంత సంతోషాన్ని పొందుతాడు, ఎంత ఆదరిస్తాడు. అందుకే ఏ భావనతో పట్టుకున్నా ఆ భావన చేత తరించడం అన్నది భగవంతుని యందు మాత్రమే సాధ్యం. నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ అంటాడు, కామోత్కంఠత కోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి చపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీనలు భక్తి మేము ఇది చక్రింగంటి మిట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచంద్రన్ వచ్చు భక్తీశ్వర. కామోత్కంఠత గోపికల్, భయమునం కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, శత్రుభావంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు, వృష్ణివంశం వారందరూ మాకు దేహబంధుత్వం ఉంది అని పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు, పాండవులు ప్రేమతో పట్టుకున్నారు. భక్తి మేము, నారదాదులు భక్తితో పట్టుకున్నారు. ఏ భావనతో పట్టుకున్నా భగవంతుణ్ణి పట్టుకున్నది నిజం కాబట్టి భగవంతుణ్ణి చేరిపోతారు. కానీ వైరభావనతో పట్టుకున్నది బతికున్నంత కాలం మరణం, మరణించిన తరువాత అమ్మయ్య వీడు బతికిపోయాడు అనుకోవాలి. అందుకే భక్తితో బ్రతికిన బ్రతుకే బ్రతుకు. దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అందుకే కాబట్టి ఈమె ఇంత క్రూరమైనటువంటి స్వభావంతో ఆయన దగ్గరికి వెళ్ళి పాలివ్వడానికి ప్రయత్నిస్తుంటే రోహిణి యశోద పరుగు పరుగున వచ్చారు. ఏమమ్మా మా పిల్లవాడికి పాలివ్వడానికి ప్రయత్నిస్తున్నావు, అలా ఎవరి స్తన్యము పడితే వారి స్తన్యమును మా బిడ్డ స్వీకరించడు, అలా నువ్వు పాలిచ్చే ప్రయత్నం చెయ్యవద్దు, పిల్లాన్ని విడిచిపెట్టేసేయమని వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు అరుస్తూ. కానీ ఈలోగా ఆమె పిల్లవాడికి పాలిచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏ రకంగానైనా కృష్ణ స్పర్శ కలగాలి మనసులో. ఒక్కసారి ఆయన యందు ఆ భావన నిలబడిందనుకోండి, ఇక్కడే ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన కాలు పైకెత్తినంత మాత్రం చేత ఆ పాదం తగిలితే శకటము భిన్నమవుతుంది. ఇది ఒక బండి. ఈ బండి పాపపుణ్యములను అనుభవించి పరమేశ్వరుణ్ణి చేరడానికి ఇది సాధనం. ఈ బండి పగిలిపోయి అదే శకటాసుర భంజనము. ఎవరి యందు లీనమవ్వాలో దాని యందు లీనమవడానికి లోపల ఉన్న పరమాత్మ యొక్క పాద స్పర్శకి శ్రీకృష్ణ లీలలు పరమోత్కృష్టమైనటువంటి సాధనములు. అందుకే ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఏదో నిజంగా చంటి పిల్లాన్ని తీసుకొచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే పిల్లలు ఎలా నిద్రలేస్తారో పసిపిల్లలు అలాగే బలవంతంగా నిద్రపోతున్న పిల్లాడికి ఏదో ప్రయాణం ఉంది పాలిచ్చేసి తీసుకెడదామని తల్లి బలవంతంగా పాలిచ్చే ప్రయత్నం చేస్తే లేచేటటువంటి పసిపాపడు ఎలా ఉంటాడో అలాగే లేచాడు. పోతనగారి చేతిలో పసికృష్ణుడు మరింత అద్భుతంగా భాషించాడు. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి మీల్గి ఆవులించుచు చేతులాదరంబున జాచి యొదిగిలియా కొన్న యోజనూది బిగిచన్ను కవకేళ పీడించి కబళించి గొక్కకు గుటుకు గుటుకు మనుచు
ఒక రెండు గుక్కల నువిద ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల ఇతర బాలుర క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఆయన ఏమీ తెలియనటువంటి పిల్లాడిలా, పసిపిల్లాడు, లౌకికమైనటువంటి పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాడు. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి. బలవంతంగా నిద్దట్లో లేపితే లేచినటువంటి పిల్లాడు ఒళ్ళు విరుచుకుని ఏదో చాలా కష్టం మీద కనురెప్పలెత్తినవాడు ఎలా ఉంటాడో అలా కనురెప్పలెత్తి ఇలా తల తిప్పి చూడడం ఇంకా సరిగ్గా రాక కళ్ళు మాత్రమే ఇలా ఈ చివరి వరకు తిప్పి ఓసారి చూసి గిదిసి నీల్గి ఏదో ఆ చేతులు కాళ్ళు మాత్రం ఎటువైపుకి కదుపుదామనుకుంటున్నాడో అటువైపుకి కదపలేని అమాయకపు బాలుడిలా కదుపుతూ ఓసారి ఒళ్ళు విరుచుకున్నట్టుగా విరుచుకుని ఆదరమ్మున ఆవులించుచు చేతులు ఆదరమ్మున జాచి ఒదిగిలియా కొన్న యోజనూది. ఇదో రెండు చేతులు ఇలా చాపిన వాళ్ళలాగా ఇలా విరుచుకున్న వాళ్ళ విరిచి ఓసారి చిన్ని నోరు తెరిచి ఓ ఆవలింత ఆవలించి ఆ నోట్లో ఆ ఎర్రని పెదవులు విచ్చుకుంటే ఇంకా పళ్ళు రానటువంటి ఆ చిగుర్లు, ఆ లోపల ఉన్నటువంటి చిన్ని ఎర్రటి నాలుక, ఆ పైన ఉన్న ఎర్రని దవడ, దాని మీద ఉన్న తెల్లటి మొక్కజొన్న గింజలు తీసేస్తే లోపల ఏర్పడినటువంటి వ్యవస్థ లాంటి తెల్లటి గీతలు, ఆ బుజ్జి నోరు ఒక్కసారి విప్పి చూసి ఇలాగా మళ్ళీ ఆ నోరు మూసేసి ఉదిగిలి ఆ కొన్న యోజనూది మళ్ళీ ఓ పక్కకి ఇలా తిరిగిపోయి మళ్ళీ వెంటనే నిద్రొచ్చేసిన వాళ్ళ పడుకున్నట్టుగా నటించేసి కాదు కాదు పాలు తాగమని బలవంతంగా స్తన్యాన్ని తన నోట్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి పూతన యొక్క స్తన్యాన్ని ఒక చేత్తో పట్టుకుని పీడించి కబళించి గొక్కకు గుటుకుమనుచు ఛందస్సులోకి కృష్ణుడు తాగినటువంటి పాల గుటకలు కూడా వచ్చేసాయి పోతన గారికి. గుటుక్కుమని చప్పుడయ్యేటట్టుగా కంఠంలో ఉన్నటువంటి యాపిల్ పండు లాంటిది కదులుతున్నట్టుగా కనపడేటట్టుగా కమనీయమైన కంఠంలో గుటక తెలిసేటట్టుగా 2 గుక్కల పాలు తాగాడు. త్రావె నదియును సత్వమెల్ల ఆ పాలతో పాటుగా దానిలో ఉన్నటువంటి సమస్త శక్తులను లాగేశాడు. అప్పుడు జిమ్మ తిరుగుతూ నిలువక శిరమువరాల దానికి తల తిరిగిపోయి కింద పడిపోతూ అయ్యబాబోయ్ ఇదెక్కడ పిల్లాడివిరా, ఇంతకుముందు నేను ఎంతోమంది పిల్లలకి పాలిచ్చి చంపేశాను, కానీ నీలాంటి పిల్లవాడు నాకు ఇప్పటి వరకు ఎక్కడా సృష్టిలో కనపడలేదు అని జిమ్మ తిరుగుచు నిలువక శరమురాల విడువు మటంచు నా స్తన్యాన్ని విడిచిపెట్టు ఆవిడ పెద్దగా అరుస్తోంది. ఒక్కసారి ఆయన కానీ చెయ్యి పట్టుకుంటే వదిలిపెడతాడా, అందుకని వదిలిపెట్టలేదు. కానీ పోతన గారిది తనదైనటువంటి శైలిలో పసికృష్ణుడు నిద్రలేచి పాలు తాగినటువంటి సందర్భాన్ని ఆయన వర్ణించినటువంటి తీరు పరమాద్భుతం. నిజంగా పద్యం చదువుకుంటున్నప్పుడు ఎవ్వరికైనా మనసులో ఒక్కసారి ఆ పసికృష్ణుడు అలా నిద్రలేచి పాలు తాగినటువంటి సందర్భం మనోనేత్రమునకు గోచరమవుతుంది. అలా గోచరం అవ్వడం చాలు కృష్ణ స్పర్శ కలిగినట్టే. అందుకే మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు విదిసి నీల్గి ఆవులించుచు చేతుల అదరమ్మున జాచి పొదిగిలియా కొన్న యోజనూది బిగిచన్ను కవకేళ పీడించి కబళించి గుక్కకు గుటుకుమనుచు ఒక 2 గుక్కల వివిధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల నిలువక నెలవ్రాల విడువు మటంచు నెలపడి అని ఆమె నన్ను విడువు అంటూ మొత్తం మీద ఆ పూతన నేల మీద పడిపోయింది. తీరా చూసేటప్పటికీ ఆమె శరీరం ఏం సామాన్యమైనటువంటి శరీరం కాదు. ఆ పడిపోయినప్పుడు ఆవిడ యొక్క యథార్థమైనటువంటి రూపం బయటికి వచ్చేసింది. చనిపోయినప్పుడు ఏ మారు వేషం కట్టినా ఏ కామరూపంతో ఉన్నా ఆ రూపం ఇక నిలబడదు. అందుకే ఆమె యొక్క యథార్థ రూపం బయటికి వచ్చింది. దారుణలంగల దంతదండంబులు నగగహ్వరము బోలు నాసికయును. ఎంత భయంకరమైనటువంటి నోటి కోరలు ఉన్నాయి అంటే నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు నాగేటి చాలంటారు ఇలా గుణపాలంటి ఉంటాయే అవి ఎలా ఉంటాయో అంతంత పెద్ద పెద్ద కోరలు. పర్వత గుహ ఎలా ఉంటుందో ఆమె యొక్క నోరు అలా ఉంది.
అంత పెద్ద నోటితోటి చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు జాగుకట్టల పోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిగి షట్రోష దీర్ఘమై కదిసి చూడ 13 మైళ్ళ దూరం ఎంత దూరం ఉంటుందో అంత దూరం పడిందిట ఆమె శరీరం. కదిసి షట్రోష దీర్ఘమై కదిసి చూడ. ఆ రూపం కూడా ఎంత భయంకరంగా ఉంది అంటే పడిపోయినప్పుడు చీకటి నూతుల జనయునేత్రంబులు. కొన్ని ప్రాంతాల్లో నూతుల్లో నీళ్లు కనపడవు. చాద అలా వదిలేస్తే వెళ్ళి 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 తాడైపోతే బహుశా నీటి దగ్గరికి వెళ్ళిపోయింది చాద అనుకోవాలి. అంత దూరం చాద వెళ్ళిపోతే తప్ప అసలు నీరు కనపడనటువంటి నూతిని చీకటి నూతులు అంటారు. చీకటి నూతులు ఎలా ఉంటాయో ఆ ప్రాణాలు పోయినప్పుడు ఆమె కళ్ళు అలా ఉన్నాయి, అంత లోపలికి వెళ్ళిపోయి గుడ్లు. చీకటి నూతుల జనయునేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు. అలాగే జాగుకట్టల బోలు చరణోరు హస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు. ఏదో పంట పొలాల్లో కాలవలు తీసి నీళ్లు విడిచిపెడతారు. ఆ కాలవలు ఎంతంత పొడుగ్గా ఉంటాయో ఆమె యొక్క బాహువులు చేతులు అంత పొడుగ్గా పడిపోయాయి, ఆ కాళ్ళు అంత పొడుగ్గా పడిపోయి అంకిన చెరువుతో నెలయు కడుపు. చెరువు ఎండిపోయిందనుకోండి, ఆ చెరువు లోపలి భాగం కనపడుతూ ఉంటుంది. ఆమె మరణించినప్పుడు ఆమె కడుపు ఎంత పెద్దదున్నది అంటే ఏదో ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది. అంకిన చెరువుతో నెలయు కడుపు కలిగి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ. భయదమగు దాని శరీరమును చూచి, భయంకరమైనటువంటి శరీరం చూసి గోపగోపీజనంబులు గుమిగూడి బెగడుచుండిరి మనమున బెదరు కదిరి. ఆ చుట్టూ చేరినటువంటి వాళ్ళందరూ కూడా హడిలిపోయి, ఇదేమిటి రాక్షస ఏమిటి, ఇంత పెద్ద శరీరం ఏమిటి, ఇలా పడిపోయింది ఏమిటి అని చెప్పి వాళ్ళందరూ హడిలిపోయేటట్టుగా పడిపోయింది. అసలు అటువంటి రూపాన్ని మనసులో ఊహ చేస్తేనే భయం వేస్తుంది. పైగా ఆమె శరీరం యొక్క పొడుగొక్కటే 13 మైళ్ళు, అంత దూరం పడింది ఆ శరీరం. అంత పెద్ద శరీరం మీద ఏమీ తెలియనటువంటి అమాయకుడైనటువంటి పిల్లవాడు ఎలా ఆడుకుంటుంటాడో అలా ఆడుకుంటున్నాడు చిన్ని కృష్ణుడు. ఆమె యొక్క వక్షస్థలం మీద 2 స్తనముల మధ్యలో పడున్నాడు. పడి ఉండి హాయిగా ఆయన మానాన ఆయన ఏమీ తెలియని పిల్లవాడు ఎలా ఆడుకుంటుంటాడో అలా ఆడుకుంటున్నాడు. పోతనగారు అన్నారు వెంటనే, విషధరరిపు గమనునికి ని విషగళస కొనునికి విమల విషసయనునికి విషభవ భవ జనకునికి ని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. అంత భయంకరమైన రాక్షసి యొక్క స్తన్యములలో ఉన్న విషాన్ని తాగి కూడా తాను బ్రతికి అంత చిన్న పిల్లవాడు ఆ రాక్షసిని ఎలా సంహరించాడు అని ఆశ్చర్యపోతున్నారా? విషధరరిపు గమనునికిని మహానుభావుడు విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని యొక్క మూపు మీద కూర్చుని వెళ్ళడానికి అలవాటు పడినటువంటి శ్రీ మహావిష్ణువు విషధరరిపు గమనునికి విషగళస కొనునికి కంఠంలో విషాన్ని దాచుకొని లోకాన్ని కాపాడినటువంటి శంకరుడు పరమశివుని యొక్క ఆప్తమిత్రుడైనటువంటి శ్రీ మహావిష్ణువు విషభవ భవ జనకునికి, విషములంటే నీళ్లు, నీళ్లల్లోంచి పుట్టింది తామర పువ్వు, ఆ తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మగారు. విషభవ భవ జనకునికి, అలాగే విమల విషశయనునికి, నీళ్ల మీద పడుకునేటటువంటి అలవాటు ఉన్నవాడు. మరి క్షీరసాగరంలో పడుకుని ఉంటాడు ఆదిశేషుడి మీద, ఆదిశేషుడి మీద పడుకోవడం అదొక లక్షణం. కాబట్టి ఇన్ని విషాలతోటి ఇన్ని పాములతోటి సంబంధం ఉన్నవాడు. విషధరరిపు గమనునికి విషగళ సకునికి విమల విషశయనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఏదో ఒక రాక్షసి తన స్తన్యములో నింపుకుని వచ్చినటువంటి పాలలో ఉన్నటువంటి కించిత్ విషాన్ని తాగడం ఆయనకి పెద్ద లెక్కలో విషయమా? అందుకే ఆయన తాగేశాడు, ఆ పూతనని సంహరించగలిగాడు అన్నారు. విషధరరిపు గమనునికి విషగళ సకునికి విమల విషశయనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. అంత భయంకరమైన రాక్షసి యొక్క స్తన్యములలో ఉన్న విషాన్ని తాగి కూడా తాను బ్రతికి అంత చిన్న పిల్లవాడు ఆ రాక్షసిని ఎలా సంహరించాడు అని ఆశ్చర్యపోతున్నారా? విషధరరిపు గమనునికి మహానుభావుడు విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని యొక్క మూపు మీద కూర్చుని వెళ్ళడానికి అలవాటు పడినటువంటి శ్రీ మహావిష్ణువు విషధరరిపు గమనునికి విషగళ సకునికి కంఠంలో విషాన్ని దాచుకొని లోకాన్ని కాపాడినటువంటి శంకరుడు
పరమశివుని యొక్క ఆప్తమిత్రుడైనటువంటి శ్రీ మహావిష్ణువు విషభవ భవ జనకునికిని, విషములంటే నీళ్లు, నీళ్లల్లోంచి పుట్టింది తామర పువ్వు, ఆ తామర పువ్వులోంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మగారు. విషభవ భవ జనకునికిని, అలాగే విమల విషశయనునికి, నీళ్ల మీద పడుకునేటటువంటి అలవాటు ఉన్నవాడు. మరి క్షీరసాగరంలో పడుకుని ఉంటాడు ఆదిశేషుడి మీద, ఆదిశేషుడి మీద పడుకోవడం అదొక లక్షణం. కాబట్టి ఇన్ని విషాలతోటి ఇన్ని పాములతోటి సంబంధం ఉన్నవాడు. విషధరరిపు గమనునికి విషగళ సకునికి విమల విషశయనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఏదో ఒక రాక్షసి తన స్తన్యములో నింపుకుని వచ్చినటువంటి పాలలో ఉన్నటువంటి కించిత్ విషాన్ని తాగడం ఆయనకి పెద్ద లెక్కలో విషయమా? అందుకే ఆయన తాగేశాడు, ఆ పూతనని సంహరించగలిగాడు అన్నారు. కానీ పాపం ఆ యశోదాదులు మాత్రం ఏ కారణం చేతనైతేనే, ఏ అమాయకత్వం చేతనైతేనే వాళ్ళు మాత్రం లౌకికంగా చిన్ని కృష్ణుడు నా బిడ్డ అన్న భావన ఆమెది. ఆ భావనతో ఆ పడిపోయినటువంటి పిల్లవాడిని ఆ శరీరాన్ని పట్టుకుని అంతటా వెడుతూ వెతుకుతోంది. ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు, ఏమిటి భయం? ఆ శరీరం కింద పిల్లవాడు ఉండిపోయాడు అనుకోండి, ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెడితే అంతంత పెద్ద పెద్ద స్తనముల మధ్యలో పడిపోయి ఉన్నాడు. దారుణలంగలదంత దండంబులు నగగఫరము బోలు నాసికయును అని అసలు ఆమె శరీరములో ఉండేటటువంటి అంగ ప్రత్యంగములే అంతంత పెద్ద పెద్ద అవయవములు. కాబట్టి వాటి మధ్యలో ఎక్కడ నలిగిపోయాడో అని భయపడుతూ వెతుకుతూ వెడుతున్నటువంటి సమయంలో ఆమె గుండెల మీద పడుకుని ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చూసి, నెలంగూలిన మేటి పిన్నిరముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములన్ గోమూత్రముంచల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి హడిలిపోయి ఉంటాడు. ఇంత పెద్ద రాక్షసు వచ్చింది, ఆమె గుండెల మీద పడిపోయాడు. పిల్లవాడికి ఏ అదురు కలిగిందో, ఏ బెంగ కలుగుతుందో. ఆయనేం సామాన్యుడా? సమస్త బ్రహ్మాండములను రక్షించగలిగినటువంటి పరమాత్మ. అయితేనే వాళ్ళకి అది తెలియక్కర్లేదు. నా బిడ్డడు అన్న భావనతో ఆయనని రక్షించుకోవాలనేటటువంటి ఆర్తి, ఆయన వలన మనం రక్షణ పొందుదామని కాదు, ఆయనని మనం రక్షించుకోవాలి. అది మాతృత్వము చేత సహజముగా కలిగినటువంటి గొప్ప ప్రేమ భావన. ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడని వాళ్ళకి తెలియక్కర్లేదు, కానీ ప్రేమించాడా లేదా అదొక్కటే ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి ఆయన కోసం వెతికి వెతికి పట్టుకుని ఇంత పెద్ద శరీరం మీద పడిపోయి కూడా ఏమీ ఉలికిపాటు లేకుండా, ఏడవకుండా, బెంగ పెట్టుకోకుండా, గుక్క పట్టకుండా ఆడుకుంటున్నావా ఓ పిల్లడా అని నీలంకూలిన మేటి పెన్నరమ్మపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి అరార్చుచున్. ఆ భుజం మీద వేసుకుని వాడిని వీపు మీద కొడుతూ పైనుంచి కింద వరకు వీపు మీద రాస్తూ ఓసారి ముఖం వంక చూసుకుంటూ, పిల్లవాడు ఏం బెంగ పెట్టుకోలేదు కదా, జడుసుకోలేదు కదా అని తీసుకెళ్ళి పిల్లవాడు ఏదైనా అదురు పొందుంటే ఆ బెంగ పోవాలని, ఏ జ్వరం రాకుండా ఉండాలని ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఆవు వెనక తట్టున ఉంచి ఆ ఆవు తోక ఆయన చుట్టూ తిప్పి గోమూత్రమున్ చల్లి, ఆ పిల్లవాడి మీద గోమూత్రం చల్లి గోరజములను చల్లి, ఆ ఆవు డెక్కల క్రింద ఉండేటటువంటి మట్టి తీసి ఆయన మీద వేసి ఆవుల యొక్క పేడ చేత్తో పట్టుకుని తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఏ నామాలతో ఆయనకి ఆ పేడ ఆయన తలకి పెట్టారు, ఆయన యొక్క ముఖానికి పెట్టారు, కంఠానికి పెట్టారు, భుజాలకి పెట్టారు, గుండెలకి పెట్టారు, పొట్టకి పెట్టారు, తొడలకి పెట్టారు, కాళ్ళకి పెట్టారు, పాదాలకు పెట్టారు, వీపుకి పెట్టారు. పెట్టి మనమందరం రోజూ చెప్పేటటువంటి 12 నామాలే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ ఇటువంటి నామాలన్నీ చెప్పి ఒక్కొక్క అవయవాన్ని ఆయన రక్షించుగాక 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 అంటూ ఆయన ఒళ్ళంతా ఆవు పేడ రాశారు. అక్కడక్కడ ఆవు పేడ ఒళ్ళంతా పెట్టారు. ఏ పరమాత్మకి? ఏ పరమాత్మ కేవల తన సంకల్ప బలం చేత సమస్త బ్రహ్మాండములను సృష్టించగలడో, నిర్వహించగలడో, లయం చెయ్యగలడో అటువంటి పరమాత్మకి జడుపు కలిగిందేమోనని గోలాంగూలము చల్లి గోరజములను చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. పిల్లవాడు దక్కాడని యశోద పొంగిపోతోంది.
అబ్బబ్బా అమ్మ ప్రేమ అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని అంత పరిపూర్ణావతారమైన భగవంతుడు ఆశ్చర్యపోయి ఆనందపడిపోతున్నాడు. ఏ కారణం చేతనైనా ఏ అనుబంధం చేతనైనా ఆయనని ప్రేమించగలిగితే దానికి పరవశించిపోతాడు ఆయన. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమ. ప్రేమయే భక్తి. భగవంతుని పట్ల ఉండేటటువంటి ప్రేమ భావనకే భక్తి భావన అని పేరు. అది ఒక తల్లిగా ప్రేమించగలిగితే భగవంతుణ్ణి, ఒక బిడ్డగానే ఆయన దానిని స్వీకరిస్తాడు. అందుకే అమాయకత్వంతో యశోద కృష్ణ పరమాత్మని తన బిడ్డడనుకుని ప్రవర్తించినటువంటి తీరు చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత ఆమె ఎటువంటి పదాన్ని పొంది ఉంటుంది అన్నది ఊహించడం కూడా సాధ్యమైన విషయం కాదు. కాబట్టి అలా ఆయనకి రక్ష పెట్టారు. రక్ష పెట్టే సమయంలో ఈ నందుడు ఆ ఊళ్ళో లేడు, నందవ్రజంలో లేడు. కంసుడికి కప్పం కట్టడం కోసం వెళ్ళాడు. కప్పం కట్టి తిరిగి వస్తూ వస్తూ స్నేహితుడు కనుక వసుదేవుడి ఇంటికి వెళ్ళి, అయ్యో నీకు సంతానం కలిగింది కానీ ఒక్కడు కూడా బ్రతకలేదు, కంసుడు చంపేశాడు, చిట్ట చివర ఆడపిల్ల కూడా ఆకాశంలోకి ఎగిరిపోయిందిట, పాపం నువ్వు ఇంత బాధపడుతున్నావు, అక్కడ రోహిణికి జన్మించిన కుమారుడు క్షేమంగా ఉన్నాడు బలరాముడు, నా కుమారుడు చిన్ని కృష్ణుడు బాగున్నాడు అని చెప్తుంటే నిజానికి ఆ చిన్ని కృష్ణుడు ఎవరో వసుదేవుడికి తెలియదు, ఆయనకి తెలుసు కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు అనేక మంది రాక్షసుల్ని పంపించే ప్రయత్నం చేస్తాడు, ఉత్పాతములు ఏర్పడతాయని. అందుకని ఆయన అన్నాడు, చాలా సంతోషం, ఇంత ప్రేమగా వచ్చావు, నన్ను పలకరించావు, కానీ అక్కడ ఉత్పాతములు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తొందరగా నువ్వు నందవ్రజానికి వెళ్ళిపో అన్నాడు. గబగబా అంత పెద్ద ఆయన వసుదేవుడు చెప్పాడు, ఏ ఉత్పాతాలు సంభవిస్తాయో ఏమిటో, లేక పుట్టిన కొడుకు చిన్ని కృష్ణుడు ఇంట్లో ఉన్నాడని ఆయన తన బృందంతో కలిసి తిరిగి వచ్చేస్తున్నాడు. దారికి అడ్డంగా పడిపోయింది కలిగి షట్క్రోశ దీర్ఘమైక దిశ చూడ, 13 మైళ్ళ శరీరం అడ్డం పడి ఉంది. ఇంత పెద్ద శరీరం పడిపోయిందంటే ఊళ్ళోకి వచ్చిందనమాట రాక్షసి. వసుదేవుడు మహానుభావుడు, త్రికాలవేది, ఎంత గొప్పగా చెప్పాడు. ఇప్పుడు ఈ రాక్షసిని ఎలా కాల్చెయ్యాలి కదా, ఇలా అడ్డంగా పడుంటే ఈ శరీరం కుళ్ళిపోయి వాసన వస్తే రేపు ఎలా ఉండగలరు అని గొడ్డళ్ళు తెచ్చి రంపాలు తెచ్చి ఆ శరీరాన్ని ముక్కలుగా భేదించారు. భేదించి దాని మీద నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని వెలిగించి అగ్ని సంస్కారం చేశారు. చేసి వాళ్ళు అనుకున్నారు, ఈ రాక్షసి శరీరం గదిది, ఇంత భయంకరంగా ఉంది కదూ, ఇది కాలిపోతుంటే ఇందులోంచి భయంకరమైన దుర్గంధం వస్తుందని ఉత్తరీయాలు అడ్డు పెట్టుకుని వెనక్కి తిరిగి వెడుతుంటే రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలే, దేహకల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య అన్నారు సుఖబ్రహ్మ పరీక్షిత్తుతో మాట్లాడుతూ. నిజానికి ఒంట్లో బాగా కొవ్వు పట్టి ఉంది కదూ రాక్షసి, అగ్ని వెలిగించినప్పుడు రగిలి పొగులు మగువ దేహము నుండి భగ్గున జ్వాలలు రేగి కాలిపోతోంది శరీరం, అందులోంచి దుర్వాసన వస్తుంది రాక్షసి అనుకుంటే అగరు పరిమళముల పొగలు వెడలి, అగరవత్తుల పొగలు ఎలా ఉంటాయో అటువంటి సువాసనలు వస్తున్నాయి. ఇదేమిటి ఇలాంటి సువాసనలు వస్తున్నాయి, రాక్షసి కదా, ఈమెని కాల్చేసినప్పుడు భయంకరమైన దుర్వాసన కదా రావాలి అని వాళ్ళు అనుకున్నారు. దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రవబడుట చేసి భూవరేణ్య, ఆమె దేహంలో ఉన్న కల్మషాల్ని పరమాత్మ తన యొక్క చిన్ని నోరు ఆమె స్తన్యమునకు తాటించి ఎప్పుడైతే తాగేశారో 2 గుటకలలో ఆమెలో ఉన్నటువంటి పుణ్యములను తాగేశారు, పాపములను తాగేశారు. ఒకసారి భగవంతుని స్పర్శ కలగాలి, కానీ భగవత్ స్పర్శ కలిగిన తరువాత వాళ్ళు ఏ భావనతో ముట్టుకున్నా ఇక అవతల వారికి మళ్ళీ పునర్జన్మ ఉండే అవకాశం మాత్రం ఇక ఉండదు. అది భగవత్ తత్వమునకు ఉన్నటువంటి గొప్పతనం. విషము వైద్యుడు తీసుకుని దాన్ని సంస్కరించి ఔషధంగా మార్చి అవతల వారికి ఇచ్చాడనుకోండి, విషము ఔషధమై అవతల వారిలో ఉన్నటువంటి రోగము తగ్గిపోతుంది. అదే విషాన్ని మనం పుచ్చుకున్నాం అనుకోండి, ప్రాణాంతకమవుతుంది. విషయ సుఖములను అనుభవించిన అవి ధర్మచక్రంలోని అయినప్పుడు ఇవి భగవంతుడు అనుగ్రహించినటువంటి ధార్మికమైనటువంటి సుఖములు. వీని ఎందు దోషము లేదని అనుభవించిన నాడు భగవత్ ప్రసాదముగా స్వీకరించినవి నిన్ను బద్ధుణ్ణి చేసి నిన్ను పాడు చేసేవి కావు, నిన్ను కాపాడతాయి. అందుకే
ఆఖరికి విషమివ్వడానికి తల్లిగా నటించినటువంటి పూతన కూడా అంత గొప్ప స్థితిని పొందితే ఇక భగవద్భక్తితో ప్రవర్తించేటటువంటి వాళ్ళు, ధర్మచక్రంలోకి ఇమిడే విషయ సుఖాలను అనుభవించేటటువంటి వాళ్ళు భగవద్ అనుగ్రహమునకు పాత్రులు కాకుండా ఎలా ఉంటారు? అయితే పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మన చేత ఆలోచింపచేసేటటువంటి 3 అద్భుతమైనటువంటి పద్యములను పూతనా సంహార ఘట్టంలో చిట్ట చివర పేర్కొన్నారు. అందులో ఆయన అన్నారు, హరితన మీదన్ కరములు పదముల నిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి కరిగెనుదురితములు బాసిన సురాంగనయున్. ఆమె నిజానికి వచ్చింది తల్లి కాదు, తల్లిలా పాలివ్వడానికి కాదు. నిస్సందేహముగా ఆమె రాక్షస స్త్రీ, చంపడానికి వచ్చింది. కానీ హరితన మీదన్ కరముల పదముల నిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం, ఆయన మాత్రం పాలు తాగేటప్పుడు యశోద దగ్గర పాలు తాగితే ఎలా తాగుతాడో అలాగే తాగాడు తప్ప ఆయన చంపేద్దాం దీన్నన్న భావంతో ఆయన పడుకుని లేడు. చంపేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా లేడు. చచ్చిపోవడానికి సిద్ధంగా ఆవిడొచ్చింది. బరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్. నిప్పుని ముట్టుకుంటే నిప్పు కాల్చకుండా ఎలా ఉంటుంది? ఆయన తల్లి దగ్గర పాలు ఎలా తాగుతాడో అలాగే ఆ తాగేటప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకున్నప్పుడు ఆయన కాళ్ళు చేతులు ఆమెకు తగిలాయి, ఆయన శరీరం ఆమెకు తగిలింది. స్తన్యం ఆయన నోటిలో ఉంచినప్పుడు ఆయన చిన్ని నోటితో స్తన్యాన్ని చప్పరించాడు. ఆమె శరీరములోంచి స్రవించిన పదార్థమును 2 గుటకలు పుచ్చుకున్నాడు. అది విషమిచ్చి చంపాలని విషాన్ని స్రవించిన పాలతో కలిపి ఆయన పుచ్చుకున్నాడు. ఆ కారణం చేత ఆమె మాత్రం నిజంగా భగవంతుడికి తల్లిలా పాలిచ్చేటటువంటి యశోద అయితే ఏ స్థానాన్ని పొందుతోందో ఆ స్థానానికే వెళ్ళిపోయింది. అది భగవంతుని యొక్క అనుగ్రహం. ఇంత అనుగ్రహ శక్తి కలిగిన భగవంతుణ్ణి భక్తితో పట్టుకోవడానికి ఏమిటి కష్టం? కాబట్టి హరిక్తన మీదన్ కరముల పదముల నిడి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురాంగనయున్. వెన్నునికొక పరివిషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్. వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. అసలు అక్కడ వెన్నుని కొకపరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికెన్. ఒక్కసారే పాలిచ్చింది పూతన. ఒక్కసారి పాలిచ్చి పవిత్రమైపోయింది. పూతన అంటే పవిత్రమైపోయినది, సమస్త పాపములను పోగొట్టుకున్నది అని అర్థం. ఇచ్చింది ఏదో భగవంతుడికి ఇచ్చింది కాబట్టి పవిత్రమైపోయింది అంతే. ఒక్కసారి ఇచ్చింది జీవితంలో. అంతకు ముందంతా ఆమె చేసిందంతా చంపేయడమే పిల్లల్ని. భయంకరమైన పాపములు చేసింది. కంసుణ్ణి ఆశ్రయించింది. ఇన్ని పాపములు చేసినా చిట్ట చివర ఒక్కసారి వెన్నునికొక పరివిషమకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్, స్వర్గానికి పోయింది. వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. నా కొడుకు నా కొడుకు అన్న భావనతో యశోద ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆడించి దగ్గరికి వచ్చి అమ్మ ఆకలేస్తోందన్నప్పుడు, చిన్ని కృష్ణుడు ఇచ్చినప్పుడు మాతృత్వంతో పాలు ఉబికితే ఆయన్ని రక్షించుకోవాలి, పోషించుకోవాలి, పిల్లవాడికి పాలు పట్టాలి, లేకపోతే పిల్లాడు ఎలా ఎదుగుతాడన్న భావనతో ఆయనని పెంచాలా? నిజానికి ఆయనని పోషించగలిగిన వాడు లోకంలో ఉంటాడా? కానీ మాతృత్వం అన్న ప్రేమ కప్పేసింది. అది పూజకు ఉండవలసినటువంటి పరమార్థం. నీ ప్రేమ కప్పాలి. నువ్వు చేసేటటువంటి ఉపచారములు యాంత్రికములు కాకూడదు. ఒక ఉపచారం చేస్తే ఆ ప్రేమ భావన కప్పేసేయాలి. నేను తరచుగా అంటూ ఉంటాను, శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. కదా వా త్వం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అంటారు. మనం స్వామివారికి పాదయోహో పాద్యం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, గబ 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 చెప్పేస్తాం మంత్రాలు. అనుభవం ఉంటే కదా లోపల మనసులో ఏమైనా. అసలు నిజంగా అనుభవం ఉంటే ఆయన అక్కడ వచ్చి కూర్చున్నారు అన్న భావన నీకు కలిగితే నీకేమీ సంబంధం లేనట్టుగా అక్కడ ఏదో చెంచాయో గరిటో అది పెట్టింది, అది భగవంతుడు అయినప్పుడు ఆయన పాదముల వంక చూడగానే నువ్వేమడగాలి?
గృహీత్వా హస్తాభ్యాం, స్వామి నా చేతుల్లో ఒక్కసారి పెట్టండి మీ పాదాలు. శిరసి నయనే వక్షసి వహన్, కళ్ళకద్దుకొని నువ్వు వంగి తల మీద పెట్టమని ఆ పాదాలు తల మీద పెడితే రెండు చేతులతో వాటిని పట్టుకోవాలి. సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్, ఆ రెండు కాళ్ళు గట్టిగా కౌగిలించేసుకొని తల ఆ పాదముల మీద పెట్టేసి అప్పుడే విరిసినటువంటి తామర పూలలోంచి వచ్చేటటువంటి సువాసనల లాంటి వాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ పాదముల నుంచి వస్తున్నటువంటి పరిమళాన్ని ఆగ్రాంజించి మత్తెక్కిపోయి అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే, బ్రహ్మాదులకు లభ్యము కానటువంటి సంతోషమును నువ్వు ఇక్కడ అనుభవించగలగాలి. అది ఇప్పుడు అసలు నీకు అనుబంధము ప్రేమ ఉంటే ఉపచారము విస్తరిస్తుంది. ఏమీ లేకపోతే యాంత్రికం, గబ 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 ఏదో నోటికొచ్చిన మంత్రం అయిపోతూ ఉంటుంది, పూజ అయిపోతుంది. ఎందుకు ఆ పూజ? అదో తంతు అంతే. కాదు, ఈశ్వరుడు అంటాడు నాకు నీ మనసు కావాలి, నీ మనసు అక్కడ పెట్టు. నీ మనసు అక్కడ పెట్టి చేసినది నిజమైతే ఈశ్వరుడు సంతోషిస్తాడు. అయినప్పుడు ఆమె నేను తల్లిని అన్న భావన యందు స్థిరపడిపోయింది. వీడు నా బిడ్డ, కృష్ణుడు నా బిడ్డ అన్న భావన చేత ఆమె యందు ప్రేమ పొంగింది. పొంగితే పాలు ఊరే, ఆ పాలు పట్టింది. మరి విషంతో ఒక్కసారి పాలిచ్చినటువంటి పూతనే స్వర్గానికి ఎడితే ఈమె ఎక్కడికి వెళ్ళాలి? యశోద వెన్నుని కొకపరి విషమకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్, వెన్నుని కనిపించిన ఆ యశోద ఏ లోకానికి వెళ్ళాలి? ఏ స్థితిని పొందాలి? అంటే భగవంతుని విషయంలో ఉన్నటువంటి ప్రేమ భావన నిన్ను ఎక్కడికి తీసుకెడుతుంది అన్నది చెప్పడం కష్టం. ఆ ప్రేమ, ఆ అనుబంధం నీకు ఏర్పడాలి తప్ప ఆ అనుబంధము నిన్ను కాపాడేస్తుంది. అదే స్మరణలకు కారణమవుతుంది. నిద్ర వేస్తే అబ్బా రాత్రి మహానుభావుడు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఎంత గొప్ప నిద్రనిచ్చాడు, లేచి పని మొదలు పెడితే నేను అంత బడలిపోయాను, మళ్ళీ తెల్లవారు లేచేటప్పటికి ఇంద్రియాలకు ఎంత శక్తినిచ్చాడు. ఏదో మాట్లాడితే అబ్బా నిన్న కంఠం అంతా బడలిపోయింది, మళ్ళీ తెల్లవారేటప్పటికి కంఠానికి ఎంత బలం ఇచ్చాడు, మళ్ళీ కంఠం ఎంత బాగా పనిచేసేటట్టుగా అనుగ్రహించాడు. ప్రతి దాంట్లో భగవంతుని యొక్క స్మరణ నడుస్తూ ఉంటుంది. అందుకే వెనక్కి వెళ్ళి మూలాన్ని పట్టుకుంటాడు. అది ప్రేమ చేత భక్తి. చూడండి, ఒక తండ్రి కొడుకుని చదివిస్తున్నాడు అనుకోండి, మా నాన్నగారు అక్కడ అంత కష్టపడి నాకు డబ్బు పంపించారు, నేను పడుకోవడమా? బాగా చదువుకుంటాడు. మా నాన్నగారు అంత కష్టపడి డబ్బు పంపించారు, నేను ఇష్టం వచ్చినట్టు వాడడమా? ఖర్చు పెట్టడం. మా నాన్నగారు అంత కష్టపడి డబ్బు పంపించారు, పుస్తకాన్ని తీసి అలా పడైనా ఆయన ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు భద్రంగా పెట్టుకుంటాడు. ప్రతిదానికి తండ్రి గురించి ఆలోచించి తను మర్యాదతో ప్రవర్తిస్తాడు. ప్రతిదానికి భగవంతుడిచ్చిన శక్తిని జ్ఞాపకానికి తెచ్చుకొని ధార్మికంగా నడుస్తాడు. దాన్ని నేను దుర్వినియోగం చెయ్యనని. అదే శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఒక కోణంలో ఆలోచించినప్పుడు జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. మాట మాట్లాడితే మాట మాట్లాడడానికి ఇక్కడ స్వరపేటిక నుంచి మాటలుగా వాయువుని మారుస్తున్నటువంటి పరమాత్మకి తాను జవాబుదారీతనాన్ని వహించి తన మాటల వలన ఎవరికి బాధ కలగకుండా ప్రయోజనము కలిగేటట్టుగా మాట్లాడాలనేటటువంటి పూనికని పొంది, అమ్మా నువ్వు ఇచ్చినటువంటి మాటని సద్వినియోగం చేసుకుంటున్నానని పరదేవతకి విన్నవించుకోగలిగినటువంటి కర్తవ్యతానిష్ట కలిగి ఉండడం నిరంతర పూజ. అది ప్రేమ భావన. అన్నిటికీ వెనక్కి వెళ్ళి ఇచ్చిన వాణ్ణి స్మరిస్తూ ఉండడం, ఆ ప్రేమ నిజమైన భక్తి. వివేకానందుడు చెప్పినట్టు పూజామందిరంలో ఎంతసేపు పూజ చేస్తావు? పూజామందిరంలో చచ్చిపోతానని కోరుకోకు, సమస్త విశ్వమును పూజామందిరంగా మార్చుకో, అది నీ గొప్ప అంటాడు వివేకానందుడు. అంతటా పరబ్రహ్మమును చూడగలిగినటువంటి స్థితికి సాధన చేత ఎదగాలి మనిషి. అందుకే వెన్నుని కొకపరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్, వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. హరికని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిసిడి దేనువులు ముక్తి కొనల చెరించున్ అన్నారు. పోని చంపడానికి ఇచ్చింది పూతన, పెంచడానికి ఇచ్చింది యశోద. అసలు ఆ నందవ్రజంలో ఉన్నటువంటి మిగిలిన స్త్రీలకి
కృష్ణుడికి స్తన్యం ఇవ్వడం కానీ, కృష్ణుడికి వెన్న పెట్టడం కానీ, కృష్ణుడికి పాలివ్వడం కానీ, కృష్ణుడిని చూడగానే అంత మురిసిపోవడం కానీ, కృష్ణ రా రా అని పిలిచి ఓ చిన్న వెన్నముద్ద చేతిలో పెట్టి నువ్వు తినని ఆ చిన్ని చేత్తో ఆయన నాకుతుంటే మురిసిపోయి, లేకపోతే ఆయనకి కాసిన పాలిచ్చి తాగు కృష్ణ అంటే ఆ చిన్ని కృష్ణుడు తాగుతుంటే పొంగిపోయి, అందులో ఎటువంటి చిన్ని కృష్ణుడు? బాలాయ నీలవ పుషే నవికింకిణీక జాలాభిరామ దిగంబరాయ అని శార్దూల దివ్య నకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే అంటారు. ఆ పిల్లాడు బాలాయ చిన్న పిల్లవాడిగా ఉండగా ఉన్న కృష్ణుడి యొక్క సౌందర్యం వేరు. లీలాశకుడు అదే కోరుకుంటాడు. బాలాయ నీలవ పుషే నవకింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ. ఒంటి మీద బట్ట కూడా లేకుండా చిన్ని కృష్ణుడు నిలబడి ఎవరైనా అలా వెళ్ళిపోతుంటే ఇలా పిలిచి ఇలారా కృష్ణ అంటే ఏమీ తెలియని వాళ్ళ ఆ నడుము ఊపుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమిటి అంటే ఈ వెన తిను అంటే ఆయన్ని చూసి ఆనందపడిపోయి ఓ చిన్న మువ్వల మొలత్తనాడు ఒకటి, మెళ్ళో వాళ్ళ అమ్మ వేసిన పులిగోర ఒకటి, అంతే. ఒంటి మీద గోచి కూడా లేదు, చిన్న దట్టి కూడా లేదు. అలాంటి చిన్ని కృష్ణుడు లోపలికి వస్తే ఓ వెన్నముద్ద చేతిలో పెడితే బాగుంది అని ఇలా నాకుతున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే. బాలాయ నీలవ పుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే. అప్పుడే తీసిన వెన్న కవ్వం పెట్టి చిలుకుతుంటే వచ్చిన వెన్న అలా వెళ్ళిపోతుంటే ఆ పిల్లాన్ని చూసి వయ్య ఎంత బాగున్నాడో అని ఇలారా అంటే చిన్నపిల్లాడు సిగ్గా బొగ్గా ఏమిటి అని ఆ నడుము ఊపుకుంటూ అక్కడికి వెళ్ళి నించుంటే ఆ పిల్లాడిని చూసి కాస్త వెన్నముద్ద పెడితే ఆ వెన్నముద్ద నాకుతూ వాళ్ళ దగ్గర నించున్న కృష్ణుడు ఉన్నాడే. నందాత్మజాయ నవనీత ముషే నమస్తే. ఆ చేత్తో నవనీతం పట్టుకుని తినడానికి ఉద్యుక్తుడవుతున్నటువంటి చిన్ని కృష్ణుడి యందు నా మనసు రమించిపోతోంది. అసలు అలా ఎవరున్నారు? పరిపూర్ణావతారం. ఓ పులిగోరు ఓ మువ్వల వడ్డానం తప్ప ఒంటి మీద ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు చేతిలో నవనీతం పట్టుకుని ఉంటాడే, అబ్బబ్బా నా మనసు రమించిపోతోందన్నాడు ఆ లీలాశకుడు. అసలు ఆ శ్లోకం వెళ్ళడం కూడా పద గుంభనం కూడా అంత అందంగా పడిపోయింది. ఏమిటో ఏదో తెలియకుండానే ఒక రూపం సాక్షాత్కరిస్తుంది అందులో. బాలాయ నీలవ పుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ. ఒంటి మీద బట్ట కూడా లేకుండా చిన్ని కృష్ణుడు నిలబడి ఎవరైనా అలా వెళ్ళిపోతుంటే ఇలా పిలిచి ఇలారా కృష్ణ అంటే ఏమీ తెలియని వాళ్ళ ఆ నడుము ఊపుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమిటి అంటే ఈ వెన తిను అంటే ఆయన్ని చూసి ఆనందపడిపోయి ఓ చిన్న మువ్వల మొలత్తనాడు ఒకటి, మెళ్ళో వాళ్ళ అమ్మ వేసిన పులిగోర ఒకటి, అంతే. ఒంటి మీద గోచి కూడా లేదు, చిన్న దట్టి కూడా లేదు. అలాంటి చిన్ని కృష్ణుడు లోపలికి వస్తే ఓ వెన్నముద్ద చేతిలో పెడితే బాగుంది అని ఇలా నాకుతున్నటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే. బాలాయ నీలవ పుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే. అప్పుడే తీసిన వెన్న కవ్వం పెట్టి చిలుకుతుంటే వచ్చిన వెన్న అలా వెళ్ళిపోతుంటే ఆ పిల్లాన్ని చూసి వయ్య ఎంత బాగున్నాడో అని ఇలారా అంటే చిన్నపిల్లాడు సిగ్గా బొగ్గా ఏమిటి అని ఆ నడుము ఊపుకుంటూ అక్కడికి వెళ్ళి నించుంటే ఆ పిల్లాడిని చూసి కాస్త వెన్నముద్ద పెడితే ఆ వెన్నముద్ద నాకుతూ వాళ్ళ దగ్గర నించున్న కృష్ణుడు ఉన్నాడే. నందాత్మజాయ నవనీత ముషే నమస్తే. ఆ చేత్తో నవనీతం పట్టుకుని తినడానికి ఉద్యుక్తుడవుతున్నటువంటి చిన్ని కృష్ణుడి యందు నా మనసు రమించిపోతోంది. అసలు అలా ఎవరున్నారు? పరిపూర్ణావతారం. ఓ పులిగోరు ఓ మువ్వల వడ్డానం తప్ప ఒంటి మీద ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు చేతిలో నవనీతం పట్టుకుని ఉంటాడే, అబ్బబ్బా నా మనసు రమించిపోతోందన్నాడు ఆ లీలాశకుడు. అసలు ఆ శ్లోకం వెళ్ళడం కూడా పద గుంభనం కూడా అంత అందంగా పడిపోయింది. ఏమిటో ఏదో తెలియకుండానే ఒక రూపం సాక్షాత్కరిస్తుంది అందులో. బాలాయ నీలవ పుషే నవకింకిణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే అంటుంటే కళ్ళు మూసుకుని ఆ శ్లోకం చదువుతుంటే ఎవరో మన దగ్గరికి వచ్చినట్టు, మనం వెన్న పెట్టినట్టు, వాడు తింటున్నట్టు, వాడు అలా నిలబడినట్టు ఏదో తెలియకుండానే ఏదో గొప్ప ఆకర్షణ కలుగుతుంది, మనసు నిలబడుతుంది. ఎలా ఇచ్చాడో మరి లీలాశకుడు అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని. కాబట్టి అటువంటి పిల్లాన్ని పిలిచి మరి తల్లులు కాకపోయినా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వెన్న పెట్టారే,
తాగమని పాలిచ్చారే, పోని వాళ్ళంటే మనుష్యకాంతలు, అందుకని పిలిచి వెన్నముద్ద పెట్టారు, పాలిచ్చారు, బాగుంది. ఆవులు అవి మనుష్యులు కావుగా. కాకపోయినా క్రెళ్ళురికి మసలి లేగలు మల్లడిగొని రెంకెలిడియమద వృషభంబుల్ పెళ్ళుగ బొదుగుల పదవుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. కృష్ణుడు పుట్టాడని షేరు పాలిచ్చే ఆవులు 2 షేర్ల పాలిచ్చాయే. మరి కృష్ణుడని అంత సంతోషపడిపోయినటువంటి ఆ ఆవులకేమి ఇవ్వాలి? అంటే చంపేద్దామని విషంతో వచ్చిన పూతనకి ఒకటే, మా అబ్బాయిని పెంచిన యశోదకి ఒకటే, మా అబ్బాయిని కాకపోయినా చిన్ని కృష్ణుడిని చూసి మురిసిపోయి పెట్టినటువంటి ఆ నందవ్రజంలో ఉన్న స్త్రీలకి ఒకటే, అసలు మనుష్యులు కాకపోయినా పాలిచ్చి మురిసిపోయిన ఆవులకి ఒకటే. ఎలా ఇస్తారు? అందరికన్నా ఎక్కువ ఎవరికి ఇవ్వాలి? అసలు మనుష్యులు కాకపోయినా ఆవులైనా గడ్డి తిన్నా ఆ చిన్ని కృష్ణుడి కోసం ఎక్కువ పాలిచ్చిన ఆవులకు కదా ఇవ్వాలి. అప్పుడు ఏమి ఇవ్వాలి? వీళ్ళందరికీ మోక్షం ఇస్తే వాటికి అంతకన్నా ఎక్కువ ఏమైనా ఉంటే ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువ ఏమైనా ఉందేమో నాకు తెలియదు, అందుకని ముక్తి కొనల చెరించన్. మోక్షం కన్నా చివర ఏదైనా హద్దు ఉంటే అక్కడ ఆవులు తిరుగుతున్నాయన్నారు పోతన గారు. అది పూతనా సంహార ఘట్టంలో ప్రతిపాదింపబడినటువంటి అద్భుతం. విషయ సుఖములు బంధన హేతువులు, కానీ అవి పరమాత్మకు నివేదన చేయబడితే విషము కాదది, అమృతమవుతుంది. ధర్మచక్రములో ఇవిడే విషయమును అనుభవించేటప్పుడు ఈశ్వరుడికి నివేదన చేయుట. ఆయనకి నివేదన చేసుకున్నామండి అంటారు. నివేదన చేసుకున్నామంటే అర్థం ఏమిటి? ఆయనకి చెప్పి అనుభవించుట. నీకు అలవాటైందనుకో, ఏదైనా అనుభవించే ముందు ఈశ్వరుడికి చెప్పి అనుభవిస్తావు. ఈశ్వర, ఇవాళ నేను దీన్ని అనుభవిస్తున్నాను, ఈ సుఖాన్ని పొందాలనుకుంటున్నాను, అనుభవించు, సంతోషంగా అనుభవించరా అని ఈశ్వరుడు అంటాడా? అంటాడంటే అనుభవించు. ఛీ అంటాడా? అనుభవించకు. ఆయనకి చెప్పి అనుభవిస్తే విషమైన అమృతమైపోయింది. అది విషయ సుఖము, నిన్ను బంధించదు. అది ధర్మచక్రంలో ఇమిడింది, ఈశ్వరుడికి నివేదన చేశావు. కాదు బంధనహేతు. అదే పూతనా సంహార ఘట్టం. అంత అద్భుతమైనటువంటి విశేషాన్ని ప్రతిపాదన చేశారు. దశమస్కంధంలో కృష్ణలీలలు ఎన్ని లీలలు, ఒకటా రెండా? ప్రతి లీల పైకి లీల వింటున్నప్పుడు మనకి తెలియకుండానే కృష్ణ దర్శనము లోపలవుతుంది. ఆయన గురించి వింటున్నప్పుడు మనకి తెలియకుండా బాలకృష్ణుడి యొక్క పాదం లోపల కదులుతుంది, ఆయన రూపం లోపల కదులుతుంది. అది చాలు తరించిపోవడానికి. అందుకొచ్చాయి ఆ లీలలన్నీ. అవన్నీ కర్మజనితములు కావు, ఏదో చేసిన కర్మకి ఫలితంగా అనుభవించినటువంటి విషయాలు కావు అవి. కేవలముగా భగవంతుడు అనేక ప్రయోజనములను దృష్టిలో పెట్టుకుని చేసినవి కనుక లీలలు అని పిలవబడ్డాయి. తరువాత ఒకానొకప్పుడు కంసుని పనుపున తృణావర్తుడు అన్న రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు వచ్చే ముందు ఆశ్చర్యం ఏమిటంటే, అప్పటిదాకా యశోద చిన్ని కృష్ణుడిని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఏ తల్లికి ఏ బిడ్డ బరువు, ఏ తీగకి ఏ కాయ బరువు ఉండదు కదా, ఒళ్ళో పడుకోబెట్టుకుంది. కానీ అకస్మాత్తుగా పిల్లవాడు చాలా బరువెక్కిపోయినట్టు అనిపించింది. ఒక్కొక్కసారి గొప్ప గొప్ప ఆశలకి వశమైపోతున్నప్పుడు భగవంతుడు బరువైపోతాడు. అంత బరువుగా అనిపించాడు. ఈ పిల్లవాడు ఏమైనా విష్ణువా ఏమి? పుట్టినప్పటి నుంచి ఇటువంటి పనులే చేస్తున్నాడు. పూతనా సంహార ఘట్టంలో కూడా అంత క్షేమంగా వచ్చాడు, ఇంత బరువు అయిపోతున్నాడు ఏమిటి? పిల్లాడిని తీసి పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే పిల్లవాడిని పక్కన పెట్టేసిందో కంసుడి పనుపున రావలసినటువంటి రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చాడు. సుడియరుగని హరిసుడివడత సుడిగాలి తెరంగు రక్కసుడు సుడి రూపంబున హరి కన్నులు సుడివడ ఆ గోపకులు బెగడి సుడివడిరధిపా అంటారు పోతనగాలు. సుడి ఎంత తిరుగుతుందో పద్యంలో ఉన్నటువంటి డకారం కూడా అలా తిరుగుతుంది. సుడియరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసడు విసిరెడి ధూళి కన్నుల సుడివడ గోపకులు బెగడి సుడివడిరధిపా. ఆ సుడిగాలి రూపంలో వచ్చి గిర్ర 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 తిరుగుతూ వస్తుంది కదు గాలి. వస్తున్నప్పుడు అసలు ప్రపంచంలో కష్టం అనే మాట అన్వయం అవనిది ఎవరికి అంటే భగవంతుడికి. ఏ కష్టమిరగనటువంటి పరమాత్మ కూడా కష్టపడిపోతున్నాడా అన్నట్టుగా పిల్లవాడి దగ్గరికి వచ్చి తిప్పేసి తీసుకెళ్ళిపోయింది. ఆ తీసుకెళ్ళిపోయేటప్పుడు అదేమిటంటే ధూళి లేచిపోతుంది.
ఎవరు దానిలోకి వెళ్ళారో వాళ్ళని తృణం చేస్తుంది. తృణం అంటే గడ్డి పరక. సుడిగాలి మా చిన్నప్పుడు వస్తుండేది, చూస్తుండేవాళ్ళం. మరి ఇప్పటి తరం వాళ్ళు చూసారో లేదో నాకు తెలియదు. అది గుండ్రంగా తిరుగుతూ వస్తుంది, వేసవి కాలంలో బాగా కనపడుతుంది. ఆ వేసవి కాలంలో సుడిగాలి భూమి మీద గుండ్రంగా తిరుగుతూ వెడుతుంటే గడ్డి పరకలు, ఎండుటాకులు ఇలాంటివన్నీ కూడా గుండ్రంగా తిరుగుతూ పైకి ఎక్కేస్తుంటాయి. ఇలాగా అది అలా ఎక్కించుకుంటూ వెళ్ళిపోతుంటుంది ఆ సుడిగాలి. అటువంటి సుడిగాలి వచ్చింది. సుడియరుగని హరిసుడివడ, సుడిగాలి తెరంగు రక్కసుడు ధూళి కన్నుల సుడివడ. ఆ సుడిగాలి వచ్చి ఆ చిన్ని కృష్ణుణ్ణి చుట్టేసింది. చుట్టేస్తే ఆకుని ఎలా ఎత్తుకుపోతుందో అలా పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. అంత ఎత్తుకి తీసుకెళ్ళి కింద పడేస్తాడు. పడేస్తే భగ్నాంగకుడై అవయవములన్నీ బద్దలైపోయి చిన్ని కృష్ణుడు చచ్చిపోతాడని వచ్చాడు ఆ రాక్షసుడు. ఈ ధూళి అక్కడ ఉన్నటువంటి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి పిల్లలందరి కళ్ళల్లో పడిపోయింది, పెద్దవాళ్ళ కళ్ళల్లో పడిపోయింది. అందుకని కళ్ళు కనపడకుండా పోయింది. ఆ ధూళి కళ్ళల్లో పడిపోవడంలో కళ్ళు ఇలా నులుముకునే లోపల సుడిగాలు అలా వెళ్ళిపోయింది. ఇంకా యశోద చూస్తోంది, ఇదేమిటి ఎంత పెద్ద సుడిగాలు వచ్చిందని చూస్తోంది. చూసే లోపల సుడిగాలు వచ్చేసింది, ధూళంతా కళ్ళల్లో పడిపోయింది. కళ్ళు నిలుపుకుని పవిటి కంగుతో తుడుచుకుని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చూసే లోపల అది అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి చిన్ని కృష్ణుడిని పట్టుకుని అంత ఎత్తు పట్టుకుపోతాను. అది భూమి మీద అడ్డంగానూ వెళ్ళిపోతుంది, నిలువుగా పైకి తీసుకుపోతుంది. అది కవిత్వంలో ఉండేటటువంటి పరకాయ ప్రవేశం. ఆ మాట ఏదో గొప్పగా ఇక్కడ వర్ణిద్దాం, ఇక్కడ ఎలా పడతాయి మాటలు అని కవిత్వం ఆలోచించి చేయడం ఒకెత్తు. పరకాయ ప్రవేశం చేసినప్పుడు అవతల వ్యక్తిలోకి తాను తాదాత్మ్యత పొందితే అప్పుడు ఏ మాట పడుతుందో ఆ మాటే పడుతుంది పద్యంలో. ఇక్కడ పెట్టి తిన్ అంది యశోద. అప్పుడు తల్లి ఏమంటుంది? కళ్ళు కనపడగానే ముందు చూస్తుంది పిల్లాన్ని. అయ్యో ఇదేంటి ఇక్కడే పెట్టా కదా అంటుంది కదా, అంతేగాని అంతకన్నా ఇంకేమైనా అంటుందా? ఇంకేమనదు. అంతే, అంత సహజంగానూ పడింది. ఇక్కడ పెట్టి చింతనయుడిక్కడ నాడుచు నుండే గాలి తానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ చొత్తునంచు వసితెచ్చన క్రేపు తెరంగు ఖిన్నయై ప్రొక్కుచు వాలు గోవు క్రియ భూస్థలి వాలె దురంత చింతయై. ఇక్కడ పెట్టి ఇక్కడే పెట్టానే. తనయుడిక్కడ ఆడుచునుండే, అదేం గొలుసా కంకణమా? పిల్లాడు ఇక్కడే ఆడుకుంటున్నాడు, నేను ఒళ్ళోంచి దింపేటప్పటికే. గాలెక్కడ నుండి వచ్చే, ఆ సుడిగాలి ఎక్కడి నుంచి వచ్చింది? శిశువెక్కడి మార్గము పట్టిపోయే. ఆ శిశువు నా పైకి ఎక్కడికి తీసుకుపోయి అలా అడ్డంగా ఎక్కడికి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళిపోయాడు, ఎటో వెళ్ళిపోయాడు. శిశువెక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ పోదునంచు. ఆ యశోద క్రేపు తెరంగు ఖిన్నయై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలే దురంత చింతయై. అందున అన్ని ప్రాణులలోకి ఆ ఆర్తి కనపడేది ఎవరి యందు అంటే ఆవు యందు స్పష్టంగా కనపడుతుంది. అందున ఆవుల్ని ఎక్కడికో విడిచిపెడుతూ ఉంటారు. అది అదృష్టమో దురదృష్టమో ఒకసారి చూశాను. అదే నాకు ఈ పద్యం చదివినప్పుడల్లా జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఆవుని బయటికి ఏదో బీడుకు వదిలిపెడుతుంటారు పచ్చిగడ్డి తింటుందని. ఆ ఆవు దూరంగా వెళ్ళి ఏదో 2-3 మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ గడ్డి మేస్తూ అక్కడ ఈనితే కుక్కలు వచ్చి మీద పడిపోతాయి లేగదూడల మీద. అందుకని ఆ యజమాని ఏం చేశాడంటే పాపం సహృదయంతో ఆ దూడని బండిలోకి ఎక్కించుకున్నాడు. మెల్లగానే నడుపుతున్నాడు, మెల్లగానే బండి నడుపుతూ తీసుకెడుతున్నాడు. ఈ ఆవు వెనక మావి ఇంకా ఉంది, మావి కోసం కుక్కలు వస్తున్నాయి, ముందు దూడుంది. నిజంగా అప్పుడే ఈనినటువంటి ఆవు యొక్క శరీర ఖేదం ఎంత కష్టంగా ఉంటుంది, ఒళ్ళు ఎంత పచ్చిగా ఉంటుంది, ఎంత నిప్పిగా ఉంటుంది. ఆగితే బండి వెళ్ళిపోతుంది, ఆగకపోతే కుక్కలు వెంట పడుతున్నాయి. ఒక్క క్షణమే ఆగి కుక్కల మీదకి ఒక్కసారి వెనక్కి 2 అడుగులేసి తరివేసి మళ్ళీ గబగబా 2 అడుగులేసి దూడ వెళ్ళిపోతుందేమోనని ఆ చిన్ని దూడ చూస్తుంటే అంబా 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 నడుచుకుంటూ ఆ దూడ వెనక వెళ్ళేటటువంటి సన్నివేశం. మధ్యలోకి ఏదైనా పెద్ద వాహనం వచ్చేస్తే దూడ కనపడకపోతే ఆర్తితో ఆవు అరిచి అరుపు ఉంటుందే, అసలు వినడానికి మనకి చాలా ఉద్విగ్నత కల్పిస్తుంది. నిజంగా ఏ ధ్యానమో చేసుకుంటూ ఉండగా అలా వినపడినా కూడా ఎందుకు ఆవు అలా అరుస్తోంది అంటాం. దూడ కనపడకపోతే అలా పరిగెత్తి అలా అరుస్తుంది ఆవు. ఎక్కడ వేశారో పోతన గారు మహానుభావుడు వ్యవసాయం చేశారు కదూ,
ఆవులు దూడలు ఈనడం పరిస్థితులు అన్నీ బాగా తెలిసిన్నవారు. అందుకని గ్రేపు తెరంగు ఖిన్నయై రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలే దురంత చింతయై. ఎటిలిపోయింది సుడిగాలి, ఎటిలిపోయాడు కృష్ణుడు అని విచారణ చేస్తూ కూర్చోగలదా? దారా తిన్నా పరిగెత్తుకుంటూ పైకి చూస్తూ ఎటెత్తుకుపోయాడని పైకి చూస్తూ పరిగెత్తడంలో ఏమవుతుంది? కింద ఏముందో కనపడదు. ఆ ఎత్తుపల్లాలో రాయో రప్పో దేన్నో తన్నుకుని ఏమవుతుంది? భూమి మీద దభేల్మని పడిపోతాడు. ఆవి ఎలా పడిపోయిందో తాను కూడా అలాగే పడిపోయింది. భూస్థలివాలే దురంత చింతయ్యి. తన కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారంటే జోక్యం చేసుకుంటాడు. చూశాడు, ఓహో వీడు నన్ను చంపడానికి తీసుకెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. బాగా ఎత్తుకి తీసుకెళ్ళనిచ్చి చిన్నపిల్లలు చూడండి, కొంచెం బాగా పొడవుగా ఉన్నవాళ్ళు లేకపోతే బల్లెక్కో ఎక్కడో ఎక్కి పిల్లాడిని ఒకసారి నాకు ఈయన ఎత్తుకున్నారు అనుకోండి, వాడు అంత ఎత్తు నుంచి చూసి కింద పడిపోతానేమో అని అంత ఎత్తు నుంచి అలవాట్లేక ఇంట్లో అందరూ పుట్టివాళ్ళు అనుకోండి, కాస్త పొడుగా ఆయన వచ్చి ఎత్తుకున్నాడు అనుకోండి, వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది, ఏదో విమానంలోంచి చూసినట్టు. అలా అంతెత్తుకు పట్టుకుపోయేటప్పటికీ ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఏదో భయపడిపోయిన వాళ్ళ మెడ గట్టిగా చేతులతో పట్టుకున్నాడు. హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోల కూలు పురమంబోలెన్. ఆ రాక్షసుడి యొక్క మెడ గట్టిగా పట్టుకుని విపరీతమైన బరువెక్కిపోతున్నాడు. వాడు ఇప్పటిదాకా ఈయన్ని పట్టుకున్నాడు, తీసుకెళ్ళి కింద పారేద్దామని. ఇప్పుడు వాడు అంటున్నాడు, ఒరే నీ బరువుకి నేను పడిపోతున్నాను, నన్ను వదిలేయి అంటున్నాడు. ఆయన్ని లాగి నా చేతులు వదులుతాడా? పూతను వదిలేడా? అందుకని వీడిని వదలలేదు. అంత బరువైపోతే మెడకి పట్టుకున్న బరువుకి తట్టుకోలేక కృష్ణుణ్ణి పడేద్దాం అనుకున్నవాడు రాక్షసుడి కింద పడిపోయి రాళ్ల మీద పడిపోతే ఆ పడిపోయినటువంటి రాక్షసుడి యొక్క శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు ఆ రాక్షసుడి మీద శరీరం మీద పడుకొని చక్కగా ఎప్పట్లాగే అలా ఆడుకుంటున్నాడు. పోతన గారి గొప్పతనం ఇక్కడ ఉందంటే శివకేశవుల మధ్య ఎక్కడ భేదాన్ని ఆయన చూడరు. అందుకే హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను గోలకూలు పురమంబోలెన్ అంటారు. పురభంజను గోలకూలు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు పరమశివుడు వేసినటువంటి బాణానికి త్రిపురములు ఎలా పడిపోయాయో అలా రాక్షసుడు కింద పడిపోయాడు. అంటే శివుడు విష్ణువు ఈ ఇద్దరు అభిన్నం, ఇద్దరు ఒక్కటే అనే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిపాదన చేస్తూ ఉంటారు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండకుటన్. ఏ రక్షణ లేకపోయినా వాడు మంచివాడైతే, పుణ్యాత్ముడైతే, ధర్మాత్ముడైతే వాడు సర్వకాలముల యందు కాపాడబడుతుంటాడు. ఎందుకంటే వాడి భగవద్భక్తి వాడిని కాపాడుతుంటుంది. పరమేశ్వరుడు పొదివి పట్టి కాపాడుతుంటాడు. ఎన్ని రక్షణలు చుట్టూ పెట్టుకున్నా వాడి జీవనము పాపపు జీవనమైతే వాడు చుట్టూ పెట్టుకున్న రక్షణలన్నీ వాడిని కాపాడలేవు, వాడు పడిపోతాడు. అందుకే ఏ రక్షణ లేకపోయినా ఆ యశోదకి బిడ్డడు దక్కాడు అంటే, నిజంగా రాక్షస సంహారం జరిగింది అంటే ఆ యశోద, ఆ నందవ్రజం, అక్కడ ఉన్నవారు, వాళ్ళ మనస్సులు ఎంత మంచివి అన్నది అర్థమవుతుంది. అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండకుటన్. మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవలసినది, భగవంతుని యొక్క అనుగ్రహం తప్ప మనని కాపాడలేనిది ఇప్పుడు అంటే ఆపద కలిగినప్పుడు. సరే, మిగిలిన సమయాల్లో కూడా ఎప్పుడూ భగవద్ అనుగ్రహం ఉండాలి, కానీ ఆపద కలిగిన వేళ భగవద్ అనుగ్రహము వినా కాపాడగలిగినది ఉండదు. ఆపద అంటే మన బుద్ధి చేత, మన శక్తి చేత, మన యొక్క చదువు తెలివితేటలు మొదలైన వాటి చేత తప్పించుకోవడానికి వీలు లేని ప్రమాదము. అటువంటిది ఏర్పడినప్పుడు తప్పించుకోవడం ఒక్క భగవద్ అనుగ్రహము వలన తప్ప అన్యము వలన సాధ్యము కాదు. అలా చీకట్లో నడిచి వెడుతుండగా చటుక్కున నల్లత్రాచు పడగ మీద కాలేశాడు అనుకోండి, అయినా నల్లత్రాచు తొక్కకుండా వెళ్ళిపోవాలి అంటే ఈశ్వరానుగ్రహము వినా కాపాడగలిగినది ఉండదు. ఆపద అంటే తాను తప్పించుకోలేనిది. అప్పుడు తప్పించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆయన జోక్యం చేసుకోలేదనుకోండి,
ఇక సాధ్యం కాదు. ఎంత గొప్పవాడైనా తప్పుకోలేడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకొని తనదైన దృష్టికోణంలో చెప్పాడు. ఉపపాండవుల 5గురిని నిన్న రాత్రి అశ్వత్థామ చంపేశాడన్నారు. అందరన్నారు, అయ్యో అయ్యో అయ్యో, ఇంత కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఇంత రాజ్యం గెలిచారు, ఇప్పుడు వారసులేరి 5గురిని చంపేశాడే అన్నారు. కానీ భీష్మాచార్యుల వారు ఒక్కరు ఒక మాట అన్నాడు. ఎంత విచిత్రం! రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగధాధరుండు భీముడయ్యాజికి తొడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఇప్పుడు రాజు దుర్యోధనుడు గాడు. కురుక్షేత్రం అయిపోయింది. దుర్యోధనుడు తొడలు విరిగిపోయి పడిపోయాడు. ధర్మరాజే రాజు, కాదనడానికి లేరిక పట్టాభిషేకం అయిపోతుంది. ఇన్నాళ్ళు తన శత్రువులందరూ బతికున్నప్పుడు పిల్లలు బాగున్నారు, శత్రువులందరూ చచ్చిపోయి తాను తప్ప ఇంకొకళ్ళు లేనప్పుడు వాళ్ళు చచ్చిపోయారు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, దేవేంద్రుడి కొడుకు అర్జునుడు, ఆయన పిల్లలు చచ్చిపోయారు. శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, ఆ అర్జునుడు పట్టుకునేటటువంటి విల్లు సామాన్యమైంది కాదు, గాంధీవం. అటువంటి గాంధీవం పట్టుకుంటాడు. సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, సుదర్శన చక్రాన్ని పట్టుకుని సమస్త బ్రహ్మాండముల యొక్క క్షేమము చూడగలిగినటువంటి కృష్ణ పరమాత్మ సారథిట. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడు చేతిలో గద పట్టుకుని ఉగ్ర స్వభావంతో తిప్పుతూ వెళ్ళేటటువంటి భీముడు అర్జునుడి పక్కన నడుస్తుంటట. ఇన్ని బలాలు ఉన్నా కూడా వాళ్ళ 5గురు కొడుకులు ఒక్క రాత్రే చచ్చిపోయారంటే ఆపద కల్గుటకి ఏమి చిత్రమో. ఆపద శక్తులున్నాయని తప్పిందా? తప్పదు. ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొట్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపిచనియ మహాత్మా అంటాడు. అందుకే ధర్మరాజు గారు, ఆపద తప్పించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటన్. ఆ భగవద్ అనుగ్రహం ఉందా ఆపద దాటుతో? అది అనుగ్రహం లేదు, ఆపద దాటలేవు. అయితే యశోద ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆరార్చి వీపు రాసి ముద్దు పెట్టుకొని పాలిచ్చి ఒక అద్భుతమైన మాట. ఆ మాట అంది అంటే పోతన గారి నోట్లోంచి వచ్చినటువంటి యశోద మాట. గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంది. నిజానికి పిల్లవాడు అంత పైనుంచి పడిపోతే వాళ్ళ దృష్టిలో పడిపోయాడు కదా, రాక్షసుడు చచ్చిపోవడం ఏమిటి, పిల్లాడు బతికేయడం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి మనం తెలిసో తెలియకో చేసుకున్నటువంటి పుణ్యములే మన ఆపదలు గట్టెక్కడానికి కారణములవుతాయి. పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు ఈశ్వరుడు తప్పించాలంటే వీడు చేసినవి ఇటువంటి ఉన్నాయా అని చూస్తాడు. గత జన్మంబులనేమి నోచితిమో, నువ్వు నోచిన నోములున్నాయా? యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఏమైనా యాగములు చేసి హవిస్సు దేవతలకు ఇచ్చావా? యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ మహాత్ముడి చేతిలో ఏం పెట్టావో. 33 కోట్ల మంది దేవతలు సంతోషించాలి అంటే ఆ భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి ఒక యతి పురుషుడికి భిక్షాన్నం పెట్టుకోవాలి. భిక్షావందనం అంత గొప్పది ఏం చెప్తున్నారు కదా. కాబట్టి ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేయడం కాదు. నువ్వు దేని గురించి ఆలోచించావో, ఏ మంచి విషయాలు ఆలోచించావో, ఏం చదువుకున్నావో, ఏ జ్ఞాపకం పెట్టుకున్నావో, ఏమీ లేకపోతే 10 పద్యాలు నేర్చుకుందామని ప్రయత్నం చేశావనుకో, అది చాలు. ఆపద తప్పించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటన్. ఆ భగవద్ అనుగ్రహం ఉందా ఆపద దాటుతో?
అది అనుగ్రహం లేదు, ఆపద దాటలేవు. అయితే యశోద ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఆరార్చి వీపు రాసి ముద్దు పెట్టుకొని పాలిచ్చి ఒక అద్భుతమైన మాట, ఆ మాట అంది అంటే పోతన గారి నోట్లోంచి వచ్చినటువంటి యశోద మాట. గత జన్మంబులనేమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంది. నిజానికి ఈ పిల్లవాడు అంత పైనుంచి పడిపోతే వాళ్ళ దృష్టిలో పడిపోయాడు కదా, రాక్షసుడు చచ్చిపోవడం ఏమిటి, పిల్లాడు బతికేయడం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి మనం తెలిసో తెలియకో చేసుకున్నటువంటి పుణ్యములే మన ఆపదలు గట్టెక్కడానికి కారణములవుతాయి. పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు ఈశ్వరుడు తప్పించాలంటే వీడు చేసినవి ఇటువంటి ఉన్నాయా అని చూస్తాడు. గత జన్మంబులనేమి నోచితిమో, నువ్వు నోచిన నోములున్నాయా? యాగశ్రేణులు ఏమేమి చేసితిమో, ఏమైనా యాగములు చేసి హవిస్సు దేవతలకు ఇచ్చావా? యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ మహాత్ముడి చేతిలో ఏం పెట్టావో. 33 కోట్ల మంది దేవతలు సంతోషించాలి అంటే ఆ భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి ఒక యతి పురుషుడికి భిక్షాన్నం పెట్టుకోవాలి. భిక్షావందనం అంత గొప్పది ఏం చెప్తున్నారు కదా. కాబట్టి ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఖాళీగా కూర్చుని కాలక్షేపం చేయడం కాదు. నువ్వు దేని గురించి ఆలోచించావో, ఏ మంచి విషయాలు ఆలోచించావో, ఏం చదువుకున్నావో, ఏ జ్ఞాపకం పెట్టుకున్నావో, ఏమీ లేకపోతే 10 పద్యాలు నేర్చుకుందామని ప్రయత్నం చేసావనుకో, అది చాలు. నేర్చుకోవడానికి సాధన చేయాలా, అదే పనిగా చదవాలా? కాబట్టి ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు, ప్రతి సంవత్సరం మీరు మీ పిల్లలు అందరూ కలిసి ఒకసారి పీఠానికి రండి, పీఠంలో ఉండండి, పీఠంలో చంద్రమౌళీశ్వరారాధన చూడండి, తీర్థప్రసాదాలు తీసుకోండి, మీరు పీఠంలో చెయ్యగలిగిన సేవ చేసి వెడుతూ ఉండండి అనేవారు. ఎందుకని? పొద్దున్న శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా మనకు అదే కదా ఆజ్ఞాపించారు. ఎందుకని? ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఏ మహాపురుషుడు తిరిగినటువంటి ప్రదేశాన్ని నువ్వు కాలుతో తొక్కుతున్నావో, ఇదేం సామాన్యమైన ప్రదేశమా? ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడే కూర్చుని పక్కన ఆవు ఈనుతుంటే బెల్లం బియ్యం పెట్టి అర్ధరాత్రైనా అపరాత్రైనా ప్రదక్షిణాలు చేసినటువంటి పరమపావనమైన భూమి. జ్యోతిస్వరూపంగా అక్కడే ఉన్నారు. జయేంద్ర సరస్వతి స్వామి అక్కడే ఉన్నారు. తెల్లవారి లేస్తే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు సత్యదండం పట్టుకుని ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నారు. అటువంటి మహాత్ముల యొక్క పాద ధూళి చేత పవిత్రమైన భూమి. దీన్ని తొక్కడం అంటే పెట్టి పుట్టాలి. అయ్యా, మనం నైమిషారణ్యం కన్నా తక్కువ కాని ప్రదేశంలో ఉన్నాము అన్నాను. మనిషి తెలుసుకుని ఏదో డబ్బులైపోతాయని కాదు, పిల్లలకి అలవాటు చెయ్యాలి, తప్పకుండా వెళ్ళాలి. భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని తొడిగినటువంటి అద్భుత భూమి. 13 సంవత్సరముల పిల్లవాడు, ఏమీ తెలియని పిల్లవాడు కామకోటి పీఠానికి ఆపద వస్తే ఏమి గురుభక్తి అండి. 66వ పీఠాధిపతికి మసూచి వ్యాధి వస్తే ఆ మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారి సన్యాసం పుచ్చుకొని, గురువుగారు ఎటు వెళ్ళిపోతారు, ఇక నేను పీఠాధిపతిని, ఆయనకి ఉత్తరక్రియలు చెయ్యాలని కాదు, ఇంత సన్యాసం పుచ్చుకొని పీఠాధిపత్యం తీసుకోగానే గురుసేవ చేయడానికి గదిలోకి వెళ్ళిపోయారు. అయ్య బాబా, అది మసూచి వ్యాధి, అంటుకుంటుంది. ప్రభుత్వం వద్దంది ఆ రోజుల్లో. వెళ్ళవద్దు అంటే, గురుసేవ చేయడం కన్నా నాకు ఈ పీఠాధిపత్యం గొప్పది కాదు, గురుసేవ చెయ్యడంలో నా శరీరం పడిపోతే నాకు పర్వాలేదని వెళ్ళి గురుసేవ చేసి అతి కొద్ది రోజులు మాత్రమే పీఠాధిపత్యం చేసి తన శరీరం కూడా విడిచిపెట్టేశారు. బ్రహ్మీభూతులైపోయారు. అటువంటి సమయంలో 13 ఏళ్ల పిల్లాడికి సాలగ్రామం పెట్టి ముండనం చేసి తలస్నానం చేసి కాషాయం బట్ట కట్టేసి సత్యదండం ఇస్తే బిక్కు బిక్కుమంటూ చూసిన వ్యక్తి యావత్ ప్రపంచం మహాపురుషుడిని 2 చేతులెత్తి నమస్కరించేటట్టుగా మారినటువంటి
పరమాద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. కులపతే శేఖర గురోహో అని రోజు మనం నమస్కారం చేస్తున్నాం కదా. ఆయన యొక్క నడవడి ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటి మహాపురుషుడు ఇక్కడ తిరుగాడే. ఎప్పుడు లోక సంరక్షణ గురించి ఆలోచించిన జయేంద్ర సరస్వతి స్వామివారు ఇక్కడ తిరిగారు, అక్కడే కూర్చునేవారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు తెల్లవారి లేస్తే సత్యదండం పట్టుకుని తిరుగుతున్నారు. పొద్దున్న మహానుభావుడు ఇక్కడే కూర్చున్నారు. ఇటువంటి ప్రదేశాన్ని మళ్ళీ మన కాలుతో మనం తొక్కడం అంటే ఈశ్వరుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. నీకు ఆపద కలిగినప్పుడు గట్టెక్కించడానికి నువ్వు చేసినది ఉన్నదా, అది ఉపదేశం చేయడానికి యశోద నోటి వెంట భాగవతంలో చెప్పిస్తున్నారు. గత జన్మంబులని మినోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో సత్యంబులనేమి పల్కితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. అర్భకుడై తనను తాను రక్షించుకోలేని కృష్ణుడు మరి తల్లిదండ్రుల దృష్టిలో అంతే కదా. ఆయన రక్షింపబడ్డాడు అంటే అది అద్భుతం కాక వేరొకటి ఎందుకు అవుతుంది? ఒక్కటే, లోకంలో పురుషార్థము డబ్బు అనేటటువంటిది అవసరమే. మనిషి డబ్బు సంపాదించాలి, లేకపోతే తల్లి తండ్రి సోదరులు స్నేహితుడు భార్య బిడ్డ కూడా అభినందించరు. కానీ ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదించకూడదు. ధర్మంతో ముడి ద్రవ్యానికి విడిపోతే మనిషి తృష్ణకు వశుడైపోతే గడ్డిపరకై తిరుగుతూ ఉంటాడు. కోరికల కోసం అదే పనిగా తిరిగి సంపాదించడం అనేటటువంటిది అగ్నిని ఆర్పడానికి నేతిని పోసి చల్లార్చే ప్రయత్నం చేయడం లాంటిది. దాని చేత మనిషి ఉద్ధరణ పొందలేడు. తనంత తాను ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. భగవంతుడు నీకు ధార్మికంగా ఏది ఇచ్చాడో దానితో సంతోషంగా బతకడం నేర్చుకో. మార్గం తప్పి తెచ్చినది నీకు సంతోషమని అనుకుంటున్నావు, కానీ నిన్ను కాటు వేయడానికి తెచ్చిపెట్టుకున్న పాము, ధార్మికంగా తెచ్చిపెట్టుకున్నది ఉన్నదే అది నిన్ను నీ బిడ్డల్ని నీ వంశాన్ని కాపాడి తీరుతుంది. అది అమృత భాండం. ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. తృష్ణకి వశపడిపోయి జీవితాన్ని పాడు చేసుకోకు. జీవితంలో డబ్బు అంతర్భాగమే కానీ జీవితం అంతా డబ్బు మాత్రం కాదు. భగవంతుడు ప్రధానం, ధర్మం ప్రధానం, అనుష్ఠానం ప్రధానం, నడవడి ప్రధానం. వాటితో పాటుగా డబ్బు కూడా అవసరం. కానీ డబ్బు కోసం ధర్మాన్ని మాత్రం త్యాగం చెయ్యవద్దు. ధర్మమునకు అర్థము కామము రెండు ముడిపడాలి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము. కోరిక కలిగింది, ధర్మబద్ధమా? శ్రియం. ధర్మబద్ధము కాదు, ప్రియం. అది నిన్ను పాడు చేసేస్తుంది. కాబట్టి శ్రియం వైపుకి వెళ్ళు. ధర్మబద్ధమైన అర్థమును అంగీకరించు. ధార్మికమైన పనుల కొరకు మాత్రమే అర్థమును వెచ్చించు. ధర్మబద్ధమైన కామమును మాత్రమే అనుభవించు. లేకపోతే నిష్కారణంగా నాగుపాము చాలా అందంగా ఉంది, పడగ మీద విష్ణుపాదాలు కనపడుతున్నాయి, సాయంకాలం వేళ ప్రదోషం వేళలో సూర్యకిరణాలు పడుతుంటే అబ్బా ఎంత అందంగా ఉందో అని వెళ్ళి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన వాడు ఏ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడో, ధర్మమునకు ముడివిడిపోయినటువంటి అర్ధకామములు అంత ప్రమాదాన్ని తీసుకొస్తాయి సుమా. తృష్ణ తృణాన్ని చేసి తిప్పేస్తుంది. అప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. అదే తృణావర్తోపాఖ్యానంలో మనకి చెప్పేటటువంటి సందేశం. నేను లఘువుగా లీలల యొక్క విశేషాన్ని, ఆంతర విషయాన్ని ప్రతిపాదిస్తున్నాను. తడవాడిది బలకృష్ణులు తడవాడిది వారి చూచి తగరంభాదుల్ తడవాడి రరులు భయమున తడవాడిది సంతసమున తపసులు వెట్కన్. ఆ వచ్చిరానటువంటి బుడిబుడి నడకలు ప్రారంభించారట బలరామకృష్ణులు. అక్కడ దాకా వచ్చి ఏదో మెల్లిగా జాగ్రత్తగా స్తంభం పట్టుకుని లేచి నిలబడి ఇలా చేతులు చాపి జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేసి ఏదో కదలలేక ఊంచుకొని నిలబడి కింద పడిపోయినట్టుగా మళ్ళీ లేచి నడుస్తున్నట్టుగా ఆటలు మొదలు పెడితే వాళ్ళ ఆటలకి వాళ్ళు లేచి నిలబడి కదులుతుంటే తడవాడిది బలకృష్ణులు తడవాడిది వాడి చూచి తగరంభాదుల్. రంభాదులందరూ కూడా పరమాత్మ లేచి నిలబడి ఇక ఆటలు మొదలుపెట్టాడు, ఇక రాక్షస సంహారం ప్రారంభమని సంతోషపడిపోయి నృత్యం చేశారట. తడవాడి రరులు భయమున, రాక్షసులు శత్రువులందరూ కూడా భయపడిపోయి తడబడిపోయారట. తడవాడిది సంతసమున తపసులు వెట్కన్.
ధర్మాన్ని నమ్ముకుని యజ్ఞయాగాదుల్ని నమ్ముకుని ధర్మచక్రం తిరగడానికి ఎప్పుడూ దేవతలకు హవిస్సులిచ్చి దేవతల యొక్క అనుగ్రహం చేత వర్షం పడేటట్టు చేసి వర్షము వలన భూమి సస్యశ్యామలంగా ఉండేటట్టు చేసి సంతోషంగా ఉండేటట్టుగా మఖము చేయ వజ్రిమది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మీ సిధేను గణము బ్రతుకు అంటారు పోతన గారు భాగవతంలోనే. అలా ధర్మచక్రం తిరగడానికి కారణమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నడిచేటట్టుగా చేస్తూ సంతోషంగా ఉండడానికి వీలైనటువంటి రీతిలో ఉపకరించేటటువంటి మంత్రద్రష్టలైనటువంటి మునులందరూ కూడా ఎంతో సంతోషించారట. అందుకని తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచి తగరంభాదుల్ తడవాడి రదులు భయమున తడవాడిరి సంతసమున తపసుడు వెట్కన్. ఆ చిన్ని కృష్ణుడు అమ్మ ఓ పెద్ద నీలపతాకం వేసింది, ఓ గొలుసేసి ముత్యాలహారం ఇక్కడ నీలపతాకం వేసి అంటే మణి వేసి కొప్పు కట్టి ఆ కొప్పుకి ముత్యాల సరాలు చుట్టింది, ఓ పట్టు దట్టి కట్టింది, దాని మీద మువ్వల వడ్డాణం పెట్టింది, పెట్టి ఆడుకోరా అని వదిలేసింది. పిల్లవాడు అలా వెళ్ళి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ మట్టి తీసి మీద పోసుకుంటున్నాడు. పోతన గారు ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్న పోతన గారి యొక్క మనసులో ఆడుకుంటూ ఆడుకుంటూ మీద మట్టి పోసుకున్నటువంటి బాలకృష్ణుడిలో శివుడు కనబడ్డాడు. కనబడి తనువునంటిన ధరణీ పరాగంబు పూషినదిరిభూతి పుతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగా ఫలభాగంబుపై వరగునా విరిబొట్టు కావిరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగము మెడ కప్పుకాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు తనువునంటిన ధరణీ పరాగంబు పూషిన నిరిభూతి పూతగాగా. ఆ మట్టి తీసి మీద పోసుకున్న కృష్ణుడు ఒంటి నిండా విభూతి అల్లుకున్న శివుడిలా కనపడ్డట. ఆ కొప్పుకి ముత్యాల సరాలు పెట్టుకున్నటువంటి చిన్ని కృష్ణుడు చంద్రవంకని ధరించినటువంటి చంద్రమౌళీశ్వరుడిలా కనబడ్డట. ఆ మెడలో ముత్యాల హారాలు అమ్మ వేసింది కదూ, అవి నాగములను అలంకరించుకున్నటువంటి నాగభూషణుడిలా కనపడుతున్నట్ట. ఆ నీలపతాక యొక్క కాంతి కృష్ణుడి యొక్క కంఠానికి తగులుతుంటే హాలాహలాన్ని కంఠంలో ధరించి నల్లటి మత్స తెచ్చుకుని ఉదరము లోకంబులకును సదనంబకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠభిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫలరసము క్రియన్. కంఠంలో విషాన్ని ఉంచుకున్న కారణం చేత శ్రీకంఠుడు నీలకంఠుడైనటువంటి శివుడి కంఠం ఎలా ఉంటుందో ఆడుకుంటున్న బాలకృష్ణుడికి వేసిన నీలపతాక యొక్క కాంతి కంఠం మీదకు కొడితే శివుడిలా కనపడుతున్నట్ట. శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఓ పోతనా, కృష్ణుడికి శివుడికి అభేదం మేమిద్దరం ఒక్కటే అని నాకు చెప్తున్నాడా అన్నట్టుగా ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుల్లో నాకు శివుడు కనబడ్డాడని శివకేశవుల మధ్య అభేదం పాటిస్తూ పోతన గారి ఘంటంలోంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. తనువునంటిన ధరణీ పరాగంబు పూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగా ఫలభాగంబుపై వరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని కమనీయ రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. అలా ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు అప్పుడప్పుడు అమ్మ ప్రేమ అంటే ఏమిటో చూశాడు కదూ. లోకంలో అసలు ఆయనే లోకాలకి తల్లి తండ్రి, ఆయనకి అమ్మ ఏమిటి, కానీ అమ్మ ప్రేమని చవి చూశాడు. అమ్మకి కూడా ఒక లీల చూపించాలనుకున్నాడు. ఒక రోజున ఆడుకుంటూ ఆడుకుంటూ బలరాముడు ఇతర స్నేహితులు చూస్తుండగా అక్కడ ఉన్న మట్టి తీసి నోట్లో వేసుకున్నాడు. గబగబా వెళ్ళి బలరామాదులందరూ యశోదాదేవికి చెప్పారు, అమ్మ అమ్మ చిన్ని కృష్ణుడు వద్దని నువ్వు చెప్పినా కూడా మట్టి తినేస్తున్నాడమ్మా అన్నారు. ఆవిడ గబగబా చల్ల చేసుకుంటున్నది అలా వదిలేసి వచ్చి కృష్ణుడి చెయ్యెట్టుకుంది. మన్నీటికి భక్షింతువు మన్నియమము లేల మన్నింపవు అన్నయు సకులును చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థము లేదే. ఎందుకురా మట్టి తింటావో, ఎన్ని మాటలు చెప్పాను మట్టి తినద్దని. అన్నయ్య చెప్తున్నాడు, నీ స్నేహితులు అందరూ చెప్తున్నారు, మట్టి తిన్నావా లేదా, ఎందుకు తిన్నావు అని అడిగింది. నువ్వు మోకాళ్ళ మీద కూర్చుని చెయ్యి పట్టుకుని ఇలా వేలు చూపించి దండించేదానిలా అడిగింది. ఆ పోతన గారికి ఆ పద్యాలు ఎలా పడ్డాయో అసలు
అమ్మ చూడండి, అమ్మ కోపం తాటాకు మంట, నిజంగా కొట్టదు, కానీ ఇలా వేలు చూపించి ఆ పిల్లాన్ని చూసుకుని లోపల మురిపాం, ఆనందం. అందుకని మన్నేటికి భక్షింతువు మనకి తెలియకుండానే చూపుడు వేలు ఇలా వెళ్ళిపోతుంది ఆ పద్యం జరిగితే. మన్నేటికి భక్షింతువు నియమము లేల మన్నింపవు అన్నయు సకులును చెప్పెదరన్నామ నేల వేరు పదార్థము లేదే. అమ్మ నోటి వెంట వచ్చే మాటలు, ఎరా తినడానికి మట్టి తప్ప ఇంకేం లేదురా, ఇట్లా పాలు లేవా, వెన్నలేవా, ఎందుకురా మట్టి తింటావు, మట్టి ఎందుకు తిన్నావు అంతే. అంటే చిన్ని కృష్ణుడు నిజంగా చిన్నపిల్లలు అమ్మ దగ్గర కోపంతో బుకాయించి మాట్లాడేసినప్పుడు మాట్లాడతారే, అలాగే పడింది పోతన గారికి పద్యం. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంచూటకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారిమార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం అఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. గడగడగడగడ చెప్పేశాడంతే. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో. అమ్మా నేనేమన్నా మన్ను తినడానికి శిశువునా, చిన్నపిల్లాడినా, వెర్రాడినా, ఎందుకు తింటానమ్మా, ఇలా చెప్తే నువ్వు నన్ను కొడతావని నా మీద నీకు వచ్చి చాడీలు చెప్తున్నారమ్మా వీళ్ళందరూ. నిజంగా నేను మట్టి తింటే నా నోరు వాసన వస్తుంది కదమ్మా, మట్టి వాసన, ఏది వాసన చూడు అని ఇలా నోరు తెరిచాడు. ఆవిడికి పిల్లాడు కదూ, ఏమిటో ఇంత పెద్ద పాండిత్యం వచ్చేసిన వాళ్ళలాగా ఇలా అదిరిపోతూ బుగ్గలు ఎర్రపడిపోయి, అందులో నీలమేఘశ్యాముడు కదూ, ఆ నలుపులో ఎరుపు కొత్త అందం ఇస్తుంది. ఆ ఎరుపుతోటి కళ్ళు ఎర్ర జీరొచ్చేసి పెదివిలు అదిరిపోయి, ఇంతోటి పిల్లాడు అమ్మ ఇలా వేలు చూపిస్తే ఏమీ భయం లేకుండా అలా మాట్లాడేస్తుంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ దారిమార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం అఘ్రాణము చేసిన వచనములు తప్పైన దండింపవే అన్నాడు. ఆవిడ అయితే నోరు తెరు, ఏదో పిల్లాడు కదా చూద్దాం నిజమో కాదే, పళ్ళల్లో మట్టి ఉండదు, నాలుక మీద మట్టి ఉండదు, వాసన రాదు, చూద్దాం అని నోరు తెరిచాడు. ఆవిడ వాసన చూడ్డానికి ముక్కు పెట్టలేదు, ఓసారి ఇలా చూసింది సంతోషానికి. కానీ తీరా చూసేటప్పటికీ ఆ లలితాంగిక నింగొని బాలుని ముఖముందు జలధి పర్వత వన భూగోళ సిఖి తరణి శశి దిక్పాలాదికారండంబైన బ్రహ్మాండంబున ఆ నోట్లోకి చూసేటప్పటికీ అందులో సముద్రాలు కనబడ్డాయి, పర్వతాలు కనబడ్డాయి, భూమి కనబడింది, సూర్యుడు కనబడ్డాడు, చంద్రుడు కనబడ్డాడు, దిక్పాలకులు కనబడ్డారు, ఇంతమంది దేవతలు కనబడేటప్పటికి ఆవిడ తెల్లబోయింది. తెల్లబోయి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నే రకయున్నదాననో యశోదాదేవి కానో బాలకుడెంత వీరి ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకిది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. అసలు వీడి పిల్లాడేనా, నా కొడుకేనా, కృష్ణుడేనా, నేను యశోదనేనా, ఇదేమిటి పిల్లాడేమిటి, వీడి నోట్లో ఇవన్నీ కనపడడం ఏమిటి, బ్రహ్మాండం అంతా కనపడుతోంది ఏమిటి, వీడు పిల్లాడు కాదు బాబోయ్, వీడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అయి ఉంటాడు, నాకు కొడుకులా కనపడుతున్నాడు బాబాయ్, నేను తెలియక వీడి పట్ల అపచారాలు చేసేస్తున్నాను, ఇలా వేలు చూపించేస్తున్నాను, కొడతానంటున్నాను అని ఆవిడ ఒక్కసారి పుత్రప్రేమ స్థానంలో భక్తి ఏర్పడింది. కానీ అమ్మ ప్రేమ రుచి చూసిన పరమాత్మకి అమ్మ తనకి భక్తురాలుగా ఉండడం ఇష్టం లేకపోయింది. అందుకని మళ్ళీ విష్ణుమాయ కప్పేసింది. మళ్ళీ నా కొడుకు అనుకుంది. ఎంత మాయ కప్పేశాడండి. సాయంకాలం అయ్యేటప్పటికీ కూర్చోబెట్టి ప్రదోష వేళలో కొడుక్కి ఏదో కాస్త పెరుగు బువ్వా పెడుతోంది. ఎన్ని కథలు చెప్పి పెడితే మాత్రం తింటే కదూ, తినకుండా నోరు బిగించుకునే కథ మాత్రం వింటున్నాడు. ఆవిడికి 3 ముద్దలు తిండవు, ఎంతసేపు ఇలా నలుపుతుంది, ఎంత చెప్తుంది, ఎంత తీస్తుంది, ఎంత నోట్లో పెడుతుంది, ఎంత జాగ్రత్తగా నోట్లో పెట్టినా పెట్టింది పెట్టినట్టే అలాగే ఉంటుంది. ముద్ద రెండో ముద్ద పెడదామంటే ఆ ముద్ద నవిలితే కదా మిగితే కదా, కోపం వచ్చింది. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులగని తల్లి గనియు భీతిల్లు నృపా. సాయంకాలం వేళ పూర్వం మా చిన్నతనంలో మాధవకబలం తల్లి అంటూ వచ్చేవారు ఆ యాచకులు. అలా వచ్చినప్పుడు సాయంకాలం తొందరగా భోజనాలు అయిపోయి మిగిలిపోయిన పదార్థం పట్టుకెళ్ళి వాళ్ళ పాత్రలో వేసేవారు. ఆవిడంది, నేను నిన్నిలా ప్రేమగా కూర్చోపెట్టి తినరా అని పాలు పట్టి పెరుగు అన్నం పెట్టి వెన్న పెట్టి చేస్తే ఎందుకు తింటావు, నువ్వు తినవు, కాసేపు ఆగి మాధవకబలం తల్లి అని వస్తారు యాచకులు, నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ తట్టలో పారేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, బాగా చీకటి పడిపోయే వేళకి అందరిళ్ళ దగ్గర అన్నీ తీసుకుని ఊరు చివరున్న పెద్ద చెట్టు కింద కూర్చుంటారు.
కూర్చుని వాళ్ళు ఆ పాత్రలో ఉన్నవి అందరూ వేసినవన్నీ తీసుకుని తింటూ ఉంటారు. అప్పుడు ఆకలేస్తుంది. ఆకలేసి అయ్యో మా అమ్మ వెన్న పెడితే తినలేదు, పాలు ఇస్తే తాగలేదు అని అప్పుడు వాళ్ళ వంక ఆకలితో ఇలా చూస్తా, ఏ పిల్లడా అని నీ వంక చూసి నీకు పెట్టకుండా తింటారు. అప్పుడు నీకు తెలిసి వస్తుంది వాళ్ళు రాని వాళ్ళ పాత్రలో నేను బారేస్తానంది అనేటప్పటికీ పెద్ద పడేసింది ఏమిట్లే అన్నట్టుగా చూశాడు. ఈలోగా నిజంగా ఓ యాచకుడు వచ్చి అమ్మా మాధవకోపలం తల్లి అన్నాడు. ఆవిడ ఏదో ఇంట్లో ఉన్నది భిక్ష వేద్దామని లేచింది. తనని ఎక్కడ పడేస్తుందో అని భయపడిపోయిన వాళ్ళ గబగబా వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకొని అమ్మ రెండు కాళ్ళ మధ్యలో తలపెట్టేసి అమ్మా నన్ను పడేయకమ్మా, అమ్మా నన్ను పడేయకమ్మా అని ఏడుస్తున్నటువంటి చిన్ని కృష్ణుడిని చూసిన యశోద ఈయన పెద్ద పరబ్రహ్మ ఏమిటి, నేనేదో ఉలిక్కి పడ్డానంతే. అంత వైష్ణవమాయ కప్పేశాడు. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వైచి బెగడించి నేను భిక్షులకిత్తును అని ఏదో ఆయన ఏడ్చాడు అని చెప్పేసి ఆయన వైష్ణవమాయ మళ్ళీ కప్పేసినటువంటి విషయాన్ని పోతన గారు ఆవిష్కరిస్తారు. కాబట్టి అసలు చిన్ని కృష్ణుడి యొక్క వైభవంలో ఆయన చిన్నప్పుడు చేసినటువంటి నవనీత చౌర్య లీల, దాని గురించి అసలు ఎంత గొప్పగా ప్రస్తావన చేస్తారు. అది కూడా ఆయన దొంగతనం చేసినట్టుగా చెప్పడం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నందవ్రజంలో ఉన్న స్త్రీలు, రేపల్లెలో ఉన్నటువంటి స్త్రీలందరూ వచ్చి యశోదాదేవికి చెప్తారు. అది చెప్పినప్పుడు కూడా విచిత్రం ఏంటంటే ఈయన ఎక్కడో లేడు, ఆవిడ ఒళ్ళోనే కూర్చున్నాడు. ఆవిడ ఒళ్ళో కూర్చుని ఉండగా వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి విచిత్రం ఏంటంటే ఆయన్ని నిందించలేదు. ఆయన ముఖం చూసేటప్పటికి అంత ముద్దు మళ్ళీ వాళ్ళకు కూడా. పాపం ఆవిడికి వంకర పేర్లన్నీ పెట్టి మాట్లాడారు. పాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి. అమ్మ మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా, మా ఇంట్లో ఆవు దూడ పెంచుకుంటున్నాం, ఏదో కోడలకి పురుడొచ్చింది, అత్తవారింటికి వచ్చేసింది. ఆ కోడల దగ్గర తగినన్ని పాలు లేవు, పిల్లలకి పాలు పట్టాలి, పిల్లలు ఏడిచే వేళ, ప్రదోష వేళలో పాలు పితికి పిల్లలకి ఇద్దామని అనుకున్నాం. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో నీ కొడుకు ఆ దూడలన్నీ వదిలేశాడు. ఆ దూడలన్నీ వెళ్ళి శుభ్రంగా ఆవుల దగ్గర పాలన్నీ తాగేశాయి, పిల్లలకి పాలు లేవు. చూడమ్మా నీ కొడుకు ఎలాంటి పనులు చేస్తున్నాడో. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. మా పిల్లలకి పాలు లేవని ఆ బాలింతలందరూ ఏడుస్తున్నారు, ఈయన పక నవ్వాడు. చూడు నీ కొడుకు ఎలాంటి వాడో, అంబోజాక్షి, పెద్ద తామర పువ్వులు లాంటి కళ్ళు మాత్రం ఉన్నాయి నీకు అంటే పొగట్టాది. చూసావా నీ కొడుకు చేసే పనులు, నీ బిడ్డను చూసుకోక్కల్లా, నీ బిడ్డను నువ్వు ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోక్కల్లా. మీ అబ్బాయి కదా అని విచ్చలవిడిగా వీధిలో వదిలేస్తే మా పిల్లలు ఏమైపోతారు పాలు లేక. అది దెప్పి పొడవడానికి అంబోజాక్షి. పాపం యశోద దొరికింది వాళ్ళకి. తాగిన వాడిని చూసి మాత్రం ముద్దుగా మాట్లాడుతున్నారు. ఆయన్ని కన్న తల్లిని రకరకాలుగా వంకర పేర్లతో పైకి చెప్పకుండా ఆవిడ్ని విమర్శిస్తున్నారు. అందుకని బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. నిజానికి మన పిల్లల పట్ల మనకి ప్రేమ ఎంత ఉంటుందో ఆవులకి వాటి దూడల పట్ల అంత ఉండదు. పగలంతా ఎక్కడో ఆ పుట్టల మీద ఉన్న గడ్డి తిని వాసవి అయిన గడ్డిది వివాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడుటు నిర్దలితంబుగా చేసేవాడు తా ఖేచరుడైన మణికీడిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగన నిలదాగినంటాడు కదా పరీక్షిత్. వాసవి అయిన గడ్డి తిని, ఎవ్వరికీ అక్కర్లేనటువంటి పచ్చిగడ్డి పుట్టల మీద గట్ల మీద మొలిచిందంతా తిని, మనం తాగని నీరు, ప్రవహిస్తున్న నీరు తాగి రాత్రికి పాలగా మార్చి తన గోవత్సానికి దూడకిద్దామని ఎంతో ప్రేమతో వచ్చినటువంటి ఆవు దగ్గర తిన్న గడ్డిని వెనక్కి తెచ్చి నెమరవేస్తుంది. వదిలిన పాలు వెనక్కి తీయడం ఆవుకి రాదు. దూడ వెళ్ళి శిరమలను పట్టుకుని పొదుగులో ఇలా గుద్దగానే ఆ పాలు వదిలిపెడుతుంది. ఆ వదిలిపెట్టిన సందర్భాన్ని చూసి దూడ నోటి వెంట నొరగ రాగానే ఆ దూడ పలుపు పట్టుకుని లాగేసి తీసుకెళ్ళి గుంజకి కట్టేసి పాలు మనం పిండేసుకుంటుంటే ఆ ధారలు గిన్నెలో పడిపోతుంటే, ఇంకా ఉన్నాయో లేదో మనకి తెలిసా, ఉన్నాయని అంటాం. ఆ ధారలు పడిపోతుంటే దూడ ఆకలితో అమ్మా పాలన్నీ తీసేస్తున్నారమ్మా అని చూస్తుంటే, నేను ఏం చేయనమ్మా, గడ్డి తిని తయారు చేశానమ్మా, వాళ్ళు నిన్ను వదిలానమ్మా, వెనక్కి తీయడం నాకు రాదు, వాళ్ళ బిడ్డల కోసం పిండేసుకుంటున్నారు, నా బిడ్డ కోసం వాళ్ళకేమి కర్మ, వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు అని ఆ ఆవు ఆక్రోశిస్తే
నీకు నీ బిడ్డెక్కువేమో, విశ్వమునకంతటికి నాథుడైన స్వామికి అందరి బిడ్డలు అందరు తల్లులు ఒకటి. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నే రకయున్నదాననో యశోదాదేవి కానో బాలకుడెంత వీని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకిది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. అసలు వీడి పిల్లాడేనా, నా కొడుకేనా, కృష్ణుడేనా, నేను యశోదనేనా? ఇదేమిటి పిల్లాడేమిటి, వీడి నోట్లో ఇవన్నీ కనపడడం ఏమిటి, బ్రహ్మాండం అంతా కనపడుతోంది ఏమిటి? వీడు పిల్లాడు కాదు బాబోయ్, వీడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయి ఉంటాడు, నాకు కొడుకులా కనపడుతున్నాడు బాబాయ్, నేను తెలియక వీడి పట్ల అపచారాలు చేసేస్తున్నాను, ఇలా వేలు చూపించేస్తున్నాను, కొడతానంటున్నాను అని ఆవిడ ఒక్కసారి పుత్రప్రేమ స్థానంలో భక్తి ఏర్పడింది. కానీ అమ్మ ప్రేమ రుచి చూసిన పరమాత్మకి అమ్మ తనకి భక్తురాలుగా ఉండడం ఇష్టం లేకపోయింది. అందుకని మళ్ళీ విష్ణుమాయ కప్పేసింది. మళ్ళీ నా కొడుకు అనుకుంది. ఎంత మాయ కప్పేశాడండి. సాయంకాలం అయ్యేటప్పటికీ కూర్చోబెట్టి ప్రదోష వేళలో కొడుక్కి ఏదో కాస్త పెరుగు బువ్వా పెడుతోంది. ఎన్ని కథలు చెప్పి పెడితే మాత్రం తింటే కదూ, తినకుండా నోరు బిగించుకునే కథ మాత్రం వింటున్నాడు. ఆవిడికి 3 ముద్దలు తిండు. ఎంతసేపు ఇలా నలుపుతుంది, ఎంత చెప్తుంది, ఎంత తీస్తుంది, ఎంత నోట్లో పెడుతుంది. ఎంత జాగ్రత్తగా నోట్లో పెట్టినా పెట్టినట్టే అలాగే ఉంటుంది. ముద్ద రెండో ముద్ద పెడదామంటే ఆ ముద్ద నవిలితే కదా, మిగితే కదూ, కోపం వచ్చింది. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వేచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులగని తల్లి గనియు భీతిల్లు నృపా. సాయంకాలం వేళ పూర్వం మా చిన్నతనంలో మాధవకబలం తల్లి అంటూ వచ్చేవారు ఆ యాచకులు. అలా వచ్చినప్పుడు సాయంకాలం తొందరగా భోజనాలు అయిపోయి మిగిలిపోయిన పదార్థం పట్టుకెళ్ళి వాళ్ళ పాత్రలో వేసేవారు. ఆవిడంది, నేను నిన్ను ఇలా ప్రేమగా కూర్చోపెట్టి తినరా అని పాలు పట్టి పెరుగు అన్నం పెట్టి వెన్న పెట్టి చేస్తే ఎందుకు తింటావు, నువ్వు తినవు, కాసేపు ఆగి మాధవకబలం తల్లి అని వస్తారు యాచకులు, నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ తట్టలో పారేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, బాగా చీకటి పడిపోయే వేళటికి అందరిళ్ళ దగ్గర అన్నీ తీసుకొని ఊరు చివరున్న పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. కూర్చుని వాళ్ళ పాత్రలో ఉన్నవి అందరూ వేసినవన్నీ తీసుకుని తింటూ ఉంటారు. అప్పుడు ఆకలేస్తుంది. ఆకలేసి అయ్యో మా అమ్మ వెన్న పెడితే తినలేదు, పాలిస్తే తాగలేదు అని అప్పుడు వాళ్ళ వంక ఆకలితో ఇలా చూస్తా, ఏ పిల్లడా అని నీ వంక చూసి నీకు పెట్టకుండా తింటారు. అప్పుడు నీకు తెలిసి వస్తుంది వాళ్ళు రాని వాళ్ళ పాత్రలో నేను బారేస్తానంది అనేటప్పటికీ పెద్ద పడేసింది ఏమిట్లే అన్నట్టుగా చూశాడు. ఈలోగా నిజంగా ఓ యాచకుడు వచ్చి అమ్మా మాధవకబలం తల్లి అన్నాడు. ఆవిడ ఏదో ఇంట్లో ఉన్నది భిక్ష వేద్దామని లేచింది. తనని ఎక్కడ పడేస్తుందో అని భయపడిపోయిన వాళ్ళ గబగబా వెనక నుంచి వచ్చి అమ్మని గట్టిగా పట్టేసుకొని అమ్మ 2 కాళ్ళ మధ్యలో తలపెట్టేసి అమ్మా నన్ను పడేకమ్మా అని ఏడుస్తున్నటువంటి చిన్ని కృష్ణుడిని చూసిన యశోద, ఈయన పెద్ద పరబ్రహ్మ ఏమిటి, నేనేదో ఉలిక్కి పడ్డానంతే. అంత వైష్ణవమాయ కప్పేశాడు. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపత్రమున వైచి బెగడించి నేను భిక్షులకిత్తును అని ఏదో ఆయన ఏడ్చాడు అని చెప్పేసి ఆయన వైష్ణవమాయ మళ్ళీ కప్పేసినటువంటి విషయాన్ని పోతన గారు ఆవిష్కరిస్తారు. కాబట్టి అసలు చిన్ని కృష్ణుడి యొక్క వైభవంలో ఆయన చిన్నప్పుడు చేసినటువంటి నవనీత చౌర్య లీల, దాని గురించి అసలు ఎంత గొప్పగా ప్రస్తావన చేస్తారు. అది కూడా ఆయన దొంగతనం చేసినట్టుగా చెప్పడం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నందవ్రజంలో ఉన్న స్త్రీలు, రేపల్లెలో ఉన్నటువంటి స్త్రీలందరూ వచ్చి యశోదాదేవికి చెప్తారు. అది చెప్పినప్పుడు కూడా విచిత్రం ఏంటంటే ఈయన ఎక్కడో లేడు, ఆవిడ ఒళ్ళోనే కూర్చున్నాడు. ఆవిడ ఒళ్ళో కూర్చుని ఉండగా వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి విచిత్రం ఏంటంటే ఆయన్ని నిందించలేదు. ఆయన ముఖం చూసేటప్పటికి అంత ముద్దు మళ్ళీ వాళ్ళకు కూడా. పాపం ఆవిడికి వంకర పేర్లన్నీ పెట్టి మాట్లాడారు. పాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచ అంబోజాక్షి. అమ్మ మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా, మా ఇంట్లో ఆవు దూడ పెంచుకుంటున్నాం, ఏదో కోడలకి పురుడొచ్చింది, అత్తవారింటికి వచ్చేసింది. ఆ కోడల దగ్గర తగినన్ని పాలు లేవు, పిల్లలకి పాలు పట్టాలి, పిల్లలు ఏడిచే వేళ, ప్రదోష వేళలో పాలు పితికి పిల్లలకి ఇద్దామని అనుకున్నాం. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో నీ కొడుకు ఆ దూడలన్నీ వదిలేశాడు. ఆ దూడలన్నీ వెళ్ళి శుభ్రంగా ఆవుల దగ్గర పాలన్నీ తాగేసాయి. పిల్లలకి పాలు లేవు,
చూడమ్మా నీ కొడుకు ఎలాంటి పనులు చేస్తున్నాడో. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజాక్షి. మా పిల్లలకి పాలు లేవని ఆ బాలింతలందరూ ఏడుస్తున్నారు. ఈయన పక 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 నవ్వాడు. చూడు నీ కొడుకు ఎలాంటి వాడో, అంబోజాక్షి. పెద్ద తామర పువ్వులు లాంటి కళ్ళు మాత్రం ఉన్నాయి నీకు అంటే పొగట్టాది. చూసావా నీ కొడుకు చేసే పనులు? నీ బిడ్డను చూసుకోక్కర్లా? నీ బిడ్డను నువ్వు ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోక్కర్లా? మీ అబ్బాయి కదా అని విచ్చలవిడిగా వీధిలో వదిలేస్తే మా పిల్లలు ఏమైపోతారు పాలు లేక? అది దెప్పి పొడవడానికి అంబోజాక్షి. పాపం యశోద దొరికింది వాళ్ళకి. తాగిన వాడిని చూసి మాత్రం ముద్దుగా మాట్లాడుతున్నారు. ఆయన్ని కన్న తల్లిని రకరకాలుగా వంకర పేర్లతో పైకి చెప్పకుండా ఆవిడ్ని విమర్శిస్తున్నారు. అందుకని బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక పకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. నిజానికి మన పిల్లల పట్ల మనకి ప్రేమ ఎంత ఉంటుందో ఆవులకి వాటి దూడల పట్ల అంత ఉండదు. పగలంతా ఎక్కడో ఆ పుట్టల మీద ఉన్న గడ్డి తిని వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడుటు నిర్దలితంబుగా చేసేవాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగన నిలదాగినన్ అంటాడు కదా పరీక్షిత్. వాసవి అయిన గడ్డి తిని, ఎవ్వరికీ అక్కర్లేనటువంటి పచ్చిగడ్డి పుట్టల మీద గట్ల మీద మొలిచిందంతా తిని, మనం తాగని నీరు ప్రవహిస్తున్న నీరు తాగి రాత్రికి పాలగా మార్చి తన గోవత్సానికి దూడకిద్దామని ఎంతో ప్రేమతో వచ్చినటువంటి ఆవు దగ్గర తిన్న గడ్డిని వెనక్కి తెచ్చి నెమరవేస్తుంది. వదిలిన పాలు వెనక్కి తీయడం ఆవుకి రాదు. దూడ వెళ్ళి శిరమలను పట్టుకుని పొదుగులో ఇలా గుద్దగానే ఆ పాలు వదిలిపెడుతుంది. ఆ వదిలిపెట్టిన సందర్భాన్ని చూసి దూడ నోటి వెంట నొరగ రాగానే ఆ దూడ పలుపు పట్టుకుని లాగేసి తీసుకెళ్ళి గుంజకి కట్టేసి పాలు మనం పిండేసుకుంటుంటే ఆ ధారలు గిన్నెలో పడిపోతుంటే ఇంకా ఉన్నాయో లేదో మనకి తెలిసా ఉన్నాయని అంటాం. ఆ ధారలు పడిపోతుంటే దూడ ఆకలితో అమ్మా అమ్మ పాలన్నీ తీసేస్తున్నారమ్మా అని చూస్తుంటే నేను ఏం చేయనమ్మా, గడ్డి తిని తయారు చేశానమ్మా, వాళ్ళు నిన్ను వదిలానమ్మా, వెనక్కి తీయడం నాకు రాదు, వాళ్ళ బిడ్డల కోసం పిండేసుకుంటున్నారు, నా బిడ్డ కోసం వాళ్ళకేమి కర్మ, వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు అని ఆ ఆవు ఆక్రోశిస్తే నీకు నీ బిడ్డెక్కువేమో, విశ్వమునకంతటికి నాథుడైన స్వామికి అందరి బిడ్డలు అందరు తల్లులు ఒక్కటే. అందుకని వదిలేయడు మరి. అందుకని ఆయన కారుణ్యమునకు నిదర్శనమది. వారి ఇల్లు సొచ్చి దోరల కడవంబుగ నీగి తాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడకనీ సుతుడు త్రావి ఒక ఇంచొకత కోడలి మూతింజనిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. పోతనగారి భాగవతంలో వ్యాసుల వారిని దాటిపోయి ఎన్ని ఆరోపణలో చిన్ని కృష్ణుడి మీద పెట్టినంత పెద్ద ఛార్జ్ షీట్ ఎక్కడా లేదు. అన్ని ఆరోపణలు చేశారు ఆ నందవ్రజంలో ఉన్న స్త్రీలందరూ కూడా. వాళ్ళు అన్నారు, వారి ఇల్లు సొచ్చి దూరంబుగ నేయి త్రాగితుగనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్దవాదయ్య సతీ. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఆ కుండల్లో దాచిన నెయ్యి అంతా తినేశాడు. ఆ వచ్చినటువంటి స్నేహితులకు అందరికీ పంచిపెట్టేశాడు. ఖాళీ కుండ తీసుకెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టేశాడు. ఇప్పటికీ మనం చూడండి, గిన్నె కొనుక్కుంటే గిన్నె మీద పేరు వేయించుకుంటుంటారు. చా 2 గీతలు, కో 2 గీతలు, రావు. ఆ గిన్నె ఎవరింట్లోనో కలిసిపోతుందని బెంగ. గిన్నె మీద పేరేయించుకున్నట్టే వాళ్ళకి కుండ మీద పేరుండేది. ఆ కుండ పేరున్న కుండ, ఖాళీ కుండ ఇక్కడ నెయ్యి తినేసి ఖాళీ కుండ అక్కడ ఇట్టేవాడు. పెడితే పొద్దున్న లేచి మా నెయ్యి కుండేది అంటే నెయ్యి పోయి ఖాళీ కుండ వాళ్ళ ఇంట్లో కనపడేది. మా నెయ్యి మీరే ఎత్తుకుపోయారని వాళ్ళు వీళ్ళు జుట్టు పట్టుకుని దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఒకడికి గౌరవం, ఒకడికి ఐశ్వర్యం, ఒకడికి ధనం ఎక్కడి నుంచి వస్తాయి? ఈశ్వరుడు ఇస్తే వస్తాయి, అంతేకాని ఆయన ఇవ్వకుండా వస్తాయా? ఓ కొండకి గౌరవం కొండైనందుకు కాదు, కొండలో నెయ్యి ఉంది కాబట్టి. ఓ కొండలో సరస్వతీ కటాక్షం ఉంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల వచ్చిన నెయ్యి, అంతేగాని నాదనుకుంటే సున్నా. ఆయన తీసేసి ఖాళీ కొండ చేసి పక్కింట్లో మళ్ళీ పెట్టేయగలడం. కాబట్టి జాగ్రత్త సుమా అని చెప్పడానికి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నేయి త్రాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. అత్త కోడలు ఏం చేయాలి?
ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి చక్కగా కాస్త కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళకి మర్యాద చేసి వంశ గౌరవాన్ని నిలబెట్టాలి. అత్తగారేమో వెన్నంతా తీసి జాగ్రత్తగా ఉట్టి మీద పెట్టి దాచేస్తోంది. అంతకన్నా ఎక్కువ కోడలు ఇంకా ఎక్కడైనా ఉండిపోయిందేమో అని చెయ్యి పెట్టి జాగ్రత్తగా తిప్పి 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 మరీ తీసి ఆ గిన్నె ఆ కొండ అంచుకి ఇలా రాసి వేలు రాసి ఇలా రాసి ఆ ఉన్న వెన్నంతా తీసి ఆ ముద్ద తీసి మజ్జిగలో వేసి జాగ్రత్తగా కుండలో పెట్టి దాస్తోంది తప్ప ఇద్దరూ ఎవ్వరికీ పెట్టరు. కృష్ణుడు ఏం చేశాడు? రాత్రి రానే వచ్చాడు, స్నేహితులందరికీ పెట్టేశాడు. కాస్త వెళ్ళిపోతూ చేతికున్న వెన్నముద్ద కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు నిద్ర లేచింది. కోడలకేం తెలుసు? ఆవిడ నిద్ర లేచింది. అత్తగారు లేస్తూనే భగవంతుడి ముఖం చూడదు, లేకపోతే పూజామందిరం వంక చూడదు, గురువుగారి చిత్రపటం వంక చూడదు, ఏమీ చూడదు. ఆవిడ వెళ్ళి కుండలు చూసుకుంటుంది జాగ్రత్తగా ఉన్నాయా లేవా అని. ఆవిడ వెళ్ళి కుండ చూసిందో కుండ ఖాళీ. అడిలిపోయి కోడలికి చెప్దామని వచ్చింది. కోడలు మూతికి వెన్నముద్దుంది. అమ్మ ముత్సా, రాత్రి నువ్వు తినేసావా కుండడు వెన్న అని అత్త కోడల్ని కొట్టింది. ఒకరికి పెట్టకుండా దాచుకున్నది నువ్వు కొట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంట్లో సంతోషంగా ఉండడానికి పనికిరాదు. నువ్వు పెట్టినదేదో అది నీ మనశ్శాంతికి కారణమవుతుందని చెప్పడానికి వారిల్లు సొచ్చి కడవల దూరంబుగా నీ తాగినుత్తుదనా కడవల్ వారింట నీసుతుండిడ వారికి వీరికి పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగట పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి మీపట్టి మీగడ పాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇంకా ఈ పద్యానికి అర్థం చెప్పాలా? ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడు, కృష్ణుడు వస్తున్నాడు రాత్రిళ్ళు జాగ్రత్త, కుండల్లో ఉన్న వెన్న తినేస్తున్నట్ట, నెయ్యి తినేస్తున్నట్ట అని ఒకళ్ళకొకళ్ళు హెచ్చరికలు చేసుకున్నారు. ఒక ఆవిడ జాగ్రత్త పడింది. మహా ఉంటే అంత ఎత్తుంటాడే, 3 అడుగులు ఉంటాడు, 4 అడుగులు ఉంటాడు. ఆవిడ ఏం చేసిందంటే ఓ 9 అడుగుల ఎత్తులో ఉట్టి కట్టింది. ఇంకెక్కడ వస్తాడు పడుకు. ఈయన రానే వచ్చాడు స్నేహితులతోటి. ఓసారి పైకి చూశాడు, తా ఉట్టి అందక, ఓహో నాకు అందకుండా కట్టింది. నాకు తెలియకుండా దాచుకోవడం, నేను ఎత్తుకుపోకుండా దాచుకోవడం లోకంలో సాధ్యమేమిటి? నేను ఏదైనా తీసేయగలను తలుచుకుంటే అనుకున్నాడు. పీటలు రోలు ప్రోవిడి, పీటలు రోలు పట్టుకొచ్చి అక్కడ పోగెట్టాడు. ఎక్కి చేపెట్టజాలక, చెయ్యి అందలేదు. కుండ కింద ఒక పెద్ద తూటునరించి, కుండ కింద పైదాకా ఎక్కి చేయి పెట్టలేకపోతున్నాం, అంత గొడవ ఎందుకు లేరా, మీ అందరూ ఇలా దోషిళ్ళు బట్టి సిద్ధంగా ఉండండి అన్నాడు. కుండ కింద కన్నం పెట్టాడు. అందులోంచి చక్క ధారాపాత్రలోంచి పడ్డట్టు పడిపోతుంది నెయ్యి వెన్న అన్నీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎక్కడ అల్లరి ఉండకూడదు, ఎక్కడ హడావుడు ఉండకూడదు. జై జై శంకర హర హర శంకర, జై జై శంకర హర హర శంకర అని మెల్లిగా గొణుగుతూ వచ్చి తాగేసేయండి అన్నాడు. చక్కగా వచ్చేసారు, దోశలు పట్టేశారు, ఎవరికి వాళ్ళు తాగేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆకన్నా తాను పట్టేశాడు, తాగేశాడు, వెళ్ళిపోయాడు. అత్తగారు లేచింది, వచ్చి చూసుకుంది. అంత ఎత్తున పెట్టాను, ఏం చేస్తాడులే అని కోడలికి చెప్పొచ్చి ఇలా కట్టాలి అని పక్కింటి వాళ్ళకి చూపించింది. ఏముంది అక్కడ? కుండ కిందొక పెద్ద తూటొనరించి, నువ్వు 3వ కంటికి తెలియకుండా దాచగలవేమో, నీ 2 కళ్ళు కాకుండా 3వ కంటివాడికి తెలియకుండా నువ్వు ఎక్కడ దాస్తావు? వాడు ఎత్తుకుపోతానంటే ఎత్తుకుపోడు, వాడు ఏదైనా పట్టుకుపోగలడు. కాబట్టి సిరిదా వచ్చెను సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. ఆయన తలుచుకుంటే ఏదైనా తీసి పారేస్తాడు. ఆయన అనుగ్రహించాలనుకుంటే ఏదైనా ఇచ్చేస్తాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనాతారతన్యే మురారే వేదాంతా తత్వచింతాంబురభిదురసి యత్పాదచింతరంతి భోగోపోద్ఘాతకైనీ చులికిత భగవత్వైశ్యరూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై. ఆవిడ కనుబొమ కదిపిందంటే చాలు ఆ లక్ష్మీదేవి ఐశ్వర్యం వస్తుంది. ఆయన తీసేయాలనుకుంటే క్షణం చాలు, తీసవతల పారేస్తాడు ఎంత ఐశ్వర్యాన్ని. కాబట్టి ఇది పూర్తయింది. భాగవతంలో లేదు కానీ, సంస్కృత భాగవతంలో లేదు, తెలుగు భాగవతంలో లేదు. కానీ కృష్ణలీలలు ఒకరికన్నా ఒకరు గొప్పగా అనుభవించారు. ఒక చోట అన్నారు, ఇలా తూట్లవి పెట్టి తాగేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి, కుండంతా గంటలు కట్టేయండి, వచ్చి తూటు పెట్టడం ఇలాంటి పనులు చేస్తే గంట టంగ్ అని మోగుతుంది. మరి కుండ తగిలితే కుండ కదలదు, కుండ కదిలితే గంట మోగుతుంది, గంట మోగితే గబగబా లేచి రావచ్చు. అందుకని కుండంతా గంటలు కట్టారట. కడితే ఆయన ఏం చేశాడు, వచ్చాడు.
వచ్చి చూశాడు, ఎలా ముట్టుకుంటే గంట మోగుతుంది. చూసి అన్నట్ట, ఓ గంటలలారా మీరు మోగవద్దు అన్నాడు. భగవత్ శాసనం కదా, అవి మోగడం మానేసి జాగ్రత్తగా దానికి తూటు పెట్టాడు. మళ్ళీ రండి జై జై శంకర హర హర శంకర వస్తున్నారు, తాగేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆఖరణ ఆయన తింటాడు. అందుకని ఆఖరణ దోషులు బట్టి ఇలా తినబోతున్నాడు. గంటలు గణగణ మోగి, అయ్యో మిమ్మల్ని మోగద్దన్నాను కదా, ఇప్పటిదాకా బాగున్నారు, ఇప్పుడు ఎందుకు మోగారన్నాడు. అంటే స్వామి మాకు అలవాటైపోయింది, నీకు నైవేద్యం నువ్వు తింటే మోగుతాం మేము, ఇప్పుడు నువ్వు తిన్నావు ఆఖరణ దోషుడితో మోగేశాం, ఏం చేయమంటావు, మాకు ఇది అలవాటైపోయింది అన్నయ్య. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఎంత గొప్పగా అనుభవించారో. వ్యాసుల వారి కన్నా పోతన గారు అనుభవించారు. లీలాశుకుడు అసలు ధ్యానంలో ఏమీ అనుభవించేశాడో. నందవ్రజంలో ఉన్న కాంత తప్పు చేస్తూ ఉండగా పట్టుకుంటా కృష్ణుడిని అందిట, రెడ్ హ్యాండెడ్గా అంటారు కదా, అలా సాక్ష్యంతో పట్టుకుంటానంది. అందుకని ఆయనకి కనపడేటట్టే పెట్టింది, గుమ్మం ఎదురుగుండా పెట్టింది, వెన్నకుండా. తను తలుపు చాటున దాక్కుంది. వస్తాడు కదా, వచ్చి అందులో చెయ్యి ఎడతాడు, పెట్టినప్పుడు పట్టుకుంటా, చేతిలో వెన్న ఉంటుంది కదా, ఎక్కడికి తప్పించుకుపోతాడు అని. అలా వెళ్ళిపోతూ చూశాడు వీధిలోంచి, ఏంటి అందరూ దాచుకుంటే ఏడేడు వెన్నకుండా బయటెట్టింది బాగా కనపడేటట్టు అని. సరే ఏం పెడితే మనకి, ఏం చేసినా మనని పట్టుకోలేదు, అంతవరకు మాత్రం సత్యం. వెళ్ళి హాయిగా తీసుకు తింటాం, అనవసరంగా పెట్టాడని ఆవిడే బాధపడుతుంది తర్వాత అనుకున్నాడు. వెళ్ళాడు, అందరికీ పెట్టే వరకు ఊరుకుంది, వీళ్ళందరితో ఎందుకు గొడవ, కృష్ణుడిని పట్టుకుంటే చాలు. పైగా అదో ముచ్చట, ఆయన తీసి పెడుతుంటే ఆ చిన్ని చెయ్యి, ఆ చేతికి ఉంగరాలు, అమ్మ పెట్టిన ఉంగరాలు, ఆ చేతికి వచ్చిన వెన్న పిల్లలకి పెట్టడం అంటూ ఉండడం, అవన్నీ ఓ ముచ్చట ఆవిడ చూస్తోంది తలుపు చాటు నుంచి. అంతా అయిపోయింది. ఆఖరిని ఇలా నోటి దగ్గర పెట్టుకుంటున్నాడు, టక్కని చేయి పట్టుకుని ఏమంటాడో పట్టుకుంటే ఏమవ్వాలి, హడిలిపోవాలా, అమ్మ బాబోయ్ పట్టేసుకుందిరా అనుకోవాలి. ఆయన అన్నాడు, అదేంటి అసలు భయం లేదా ఈ పిల్లాడికి అనుకుంది. అనుకుని కస్త్వంబాల అంది. ఎవడరా నువ్వు పిల్లాడా తెలియనట్టు. ఆయన ఏం చెప్పాలి, నేను కృష్ణుడిని అనాలి. ఆయన అలా అనలేదు, బలానుజ బలరాముడి తమ్ముడు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు పాపం, ఆయన వచ్చాడా, ఆయన ఏమైనా దొంగతనం చేశాడా అంటే తను చేసిన దాంట్లో అన్నగారిని ఇరికిచ్చేశాడు. కస్త్వంబాల బలానుజ అన్నాడు. అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటువిరా నువ్వు, నీ పేరు చెప్పకుండా మీ అన్నయ్య పేరు చెప్తావా అని. కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఒకసారి ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను మీ ఇల్లా. అమ్మ బాబోయ్ ఇంత దారుణమే, ఇంత దబాయింపే అనుకుని, పోనా చెయ్యిలా ఏదో విడిపించుకుందామని కూడా చూడలేదు. కిమిహతే మన్మందిరా శంకయ అన్నాడు. ఓహో, అయితే కస్త్వంబాల బలానుజ కిమిహతే మన్మందిరా శంకయ. అలా అయితే మరి ఈ పాత్రలోకి చెయ్యి ఎందుకు ఎట్టావు, కుండలో ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అమ్మ కాంచన మృగ మీద అమ్మయా, నాకు సంబంధించినటువంటి ఒకటి తప్పించుకుపోయింది ఎక్కడికో, అది కుండలో దూరిందేమో అని వెతుకుతున్నాను. కాసేపు మాట్లాడకుండా ఉంటావా, దూడ బయటికి దూకి పారిపోతే మళ్ళీ ఎక్కడైనా వెతకను, కాసేపు మాట్లాడకుండా ఉంటావా, దూడ కోసం వెతుక్కుంటున్నానమ్మా కుండలో. ఆవిడ ఆశ్చర్యపోయి, దూడ కోసం లోపల వెతుకుతున్నావా అని చెయ్యొదిలేసింది. వదిలేయగానే ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతునః, అంత గడసరితనంతో చెయ్యి పట్టుకున్నటువంటి ఆ స్త్రీతో వాదించి పట్టుకున్నావిడ తెల్లబోయి చెయ్యి వదిలేసేటట్టుగా ప్రవర్తించినటువంటి చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక. అంటే ఒకరికన్నా ఒకరు ఎంత గొప్పగా అనుభవించారో. కిమిహతే మన్మందిరా శంకయ అని నిజంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న వైనాన్ని. అలాగే యశోద రాత్రి పడుకోబెడుతుంది పిల్లాడిని. పిల్లలు కదూ కథ చెప్పమంటారు. ఆయన కూడా కృష్ణుడు అన్నాడు, అమ్మ నాకు కథ చెప్పన్నాడు. అంటే ఆవిడ సరే ఏదో కథ చెప్తాను లేరా, ఎంతకీ పడుకోవట్లేదు పిల్లాడిని, వాడు ఉయ్యాలా ఊపుతూ లేకపోతే మంచం మీద పడుకోబెట్టి జోకుడుతూ ఆవిడ చెప్పింది. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితృవాచ పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రామణః నిద్రార్థం జననీ కథా శృణివితే హృంకారతశృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః అన్నారు. ఈ శ్లోకంలో ఎంత అనుభవించాడంటే లీలాశకుడు పడుకోబెట్టి అమ్మ జోకుడుతో కథ చెప్తోందిట. రామో నామ బభూవ,
రాముడనే రాజు ఉండేవాడు అన్నాడు. తదబలా సీతేతి, ఆయనకి భార్య ఉండేది, ఆవిడ పేరు సీతమ్మ. తాం పితుర్వాచ పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణ నిర్దార్థం జననీ కథామితి హరే హృంకారత శృణ్వత. అమ్మ ఏదో పిల్లాడు నిద్రపోతాడని చెప్తున్నటువంటి రామాయణ కథ ఎవరికి? కృష్ణుడికి. ఎవరా కృష్ణుడు? గతావతారంలో రాముడేగా, త్రేతాయుగంలో ఆయన కథ ఆయనకి చెప్తోంది. చెప్తూ జోకొడుతూ ఏదో నాన్నగారైనటువంటి దశరథ మహారాజు గారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి భార్య సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మని రావణాసురుడు అపహరించాడు పంచవటిలో అంది. వెంటనే అనలేదట. సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతున. అకస్మాత్తుగా లేచిపోయి, రే లక్ష్మణ ఏదైనా నా ధనశిల పట్రా అన్నట్టు అడిగిపోయింది. యశోద చెప్తున్నది దేవుడు. వీడికి కథ చెప్తుంటే వీడి లేచి లక్ష్మణ ధనస్సు పట్రా అంటాడేంటి అంటే, కృష్ణుడే కదా మరి రాముడు. రావణుడు సీతమ్మని అపహరించాడన్న మాట వినగానే లక్ష్మణుడిని స్మరించి ఏది నా ధనస్సు అన్నట్ట. అలా అమ్మ హడిలిపోయేటట్టుగా లేచి లక్ష్మణ ధనస్సు పట్రా అన్న కృష్ణుడున్నాడే, గత అవతారాన్ని గుర్తు తెచ్చుకొని అలా ప్రవర్తించిన చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక అంటారు. ఏమి అనుభవించారండి, ఒకరికన్నా ఒకరు. అసలు ఆ కృష్ణలీలని అనుభవించిన తీరు పరమాద్భుతం. ఎన్ని లీలలో! అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడితడి గురుమనరమ్మ రామలార త్రిలోకాభిరమలార తల్లులార గుణవతీమ తల్లులార అంటుంది యశోద. ఎందుకని? చక్క ఒళ్ళో పడుకున్నాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు. చెప్పి ఆఖరణ వాళ్ళు మాట అన్నారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అన్నారు. ఇంకా మేము ఈ ఊళ్ళో పడలేమమ్మా, మా పాలు పెరుగు వెన్న నెయ్యి ఎక్కడ పెట్టినా ఎదుగుపోతున్నాడు ఈ పిల్లాడు, ఇంకా మేము ఉండం, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. నందుడి ఆవుల మీద ఆన, మా అన్నగారి ఆవుల మీద, ఇదేం కొడుకుని కన్నావమ్మా నువ్వు అన్నారు. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అనేసి మాటలంటారు నా కొడుకుని, చాలా మంచివాడు అన్నట్టుగా. అన్యమెరుగడు తన ఎంత ఆడుచుండు. అసలు పాపం మా అబ్బాయి ఎవరి జోలికన్నా వచ్చాడా, ఎప్పుడన్నా ఎవరింట్లో అన్నా తిన్నాడా? నేను పెడితేనే తిండు, అన్ని కథలు చెప్తేనే తిండువాడు. అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార అని తన కొడుకుని వెనకేసుకొచ్చింది. చిన్ని కృష్ణుడు ఏమి దర్శనం చేశారండి పోతన గారు. కాంతలు తల్లితో తన వికారములెల్లగణింపభీతుడై శాంతుని సొంపునన్ పరమ సాధుని పెంపున గోలమాట్కి. ఆయనట ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చెప్తుంటే జడుని భంగి కుమారకుడు ఊరకుండే. ఆ పిల్లవాడు ఆ వచ్చినటువంటి ఒక్కొక్క కాంత తను చేసిన అల్లరి చెప్తుంటే వాళ్ళ వంకిలా చూసి, అమ్మకి చెప్పేస్తున్నారా అన్నట్టుగా అటు చూసేవాటి ఇలాగా, ఇటు అమ్మ వంక తిరిగి అనేవాటి, అమ్మ నేనా? పరమశాంతుని పొంపున గోలమాట్సొంపున గోలమాట్కి. ఎంతో సాధు పురుషుళ్ళ, ఏ అల్లరి తెలియని వాళ్ళ, పరమామాయకుళ్ళ అమ్మ వంక చూస్తూ, ఏ విభ్రాంతుని కైబడు జడుని భంగి కుమారకుడు రగుండే తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. అయ్య బాబోయ్, ఎందుకమ్మా వీళ్ళందరూ నా మీద ఇలా చెప్పేస్తారు? నేను ఒక్కడిని నిజంగా నీళ్ళకెళ్ళి అన్ని పాలు తాగేసి అంత వెన్న తిని అంత నెయ్యి తినేస్తానమ్మా? నా చిన్ని పొట్ట ఎంత ఉందమ్మా, నువ్వు పెడితే తింటలేదమ్మా, నేను ఎందుకు తింటానమ్మా బయట అన్నట్టుగా వాళ్ళ వంకేమో మీరు చెప్పేస్తున్నారా అన్నట్టుగా ఇలా చూసి, అమ్మ వంక చూసినప్పుడు మాత్రం ఒళ్ళో పడుకుని ఇలా అని చూస్తుంటే ఆ పిచ్చి తల్లి ఆ చిన్ని కృష్ణుడిని చూసుకుని నిజంగా ఏదో చాలా అమాయకుడని, ఆవిడేమో అన్యమెరుగడు తన ఎంత ఆడుచుండు అని ఆవిడేమో ఆ చిన్ని కృష్ణుడిని వెనకేసుకొచ్చి